SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనీ మ్యాటర్స్ విత్ అనిల్ ఏకేవి. సింప్లిఫైయింగ్ మనీ, వన్ ఎపిసోడ్ ఎట్ ఎ టైమ్. అనిల్ గారు నమస్కారం. యాక్చువల్గా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం, ఇంతకంటే ముందు రష్యా ఉక్రెయిన్ మధ్యలో యుద్ధం, అంతకుముందు ఇంకేదో వీటన్నిట్లలో కూడా అమెరికా అనేది కనిపిస్తోంది. అమెరికా వార్నింగ్స్ ఉన్నాయి, నేను ఆంక్షలు విధిస్తాను అనేటువంటి ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఏమంటారు వాటిని, ఒక హూంకరింపులు అంటారు చూడండి, ఇవన్నీ కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ లింక్ మళ్ళీ స్టాక్ మార్కెట్ అనేది కనిపిస్తుంది. వీటి వెనకాల మళ్ళీ అమెరికానే కనిపిస్తుంది. ఏం జరుగుతుంది అసలు ప్రపంచంలో? ప్రపంచం ఎప్పుడు ఇలాగే ఉంటుంది మేడం. ప్రపంచంలో ఎప్పుడు కూడా మనము ప్రపంచము బిఫోర్ అమెరికా, ఆఫ్టర్ అమెరికా అనుకుందాం. అమెరికన్ సివిల్ వార్ తర్వాత అమెరికా ఏర్పడింది. అమెరికా ఏర్పడిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం నుంచి మనం మొదలు పెడితే, రెండో ప్రపంచ యుద్ధం నుంచి అమెరికా అగ్రరాజ్యంగా ఏర్పడింది. అంతకుముందు అగ్రరాజ్యమే, కాకపోతే ఇట్ ఈస్ నాట్ నోటిఫైడ్ అగ్రరాజ్యం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అగ్రరాజ్యంగా ఏర్పడింది. తనను తాను రిటైన్ చేసుకోవడానికి ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజాస్వామ్య అప్రజాస్వామ్య దేశంలో వాళ్ళ రాజకీయాలు అమెరికా తలదూరుస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి. సో వాళ్ళ ఆర్థిక వ్యవస్థని కాపాడుకోవాలి. అట్ ది సేమ్ టైం అమెరికాలో ఎన్నో శక్తులు, డీప్ స్టేట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళందరూ ప్రతిరోజు అనునిత్యం ప్రపంచంలో ప్రతి రాజకీయ వ్యవస్థలో, ప్రతి దేశంలో, ప్రతి అంతర్గత వ్యవహారంలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అమెరికాకు తెలియకుండా జరిగేది ఏమి ఉండదు ఈ భూమండలం మీద. సో ప్రతిదీ అమెరికాకు తెలిసే జరుగుతుంది. ప్రతిదీ కూడా ప్రియంటివే. సో అమెరికాకు తెలియదు, సబటాజ్ లేదు అనుకోవడం అనేది అబద్ధం. అమెరికా ఈజ్ ఇన్వాల్వ్డ్ ఎవ్రీవేర్, ఇన్ ఎవ్రీ యాక్టివిటీ అక్రాస్ ది కార్నర్ ఆఫ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది వరల్డ్. సబటాజ్ అన్నారు, కుట్ర కోణాలు ఉన్నాయా? ఎందుకు లేవు? అన్నిట్లో ఉంటాయి. ప్రతి యుద్ధం మీదగా కుట్రకోణమే ఉంటుంది. కుట్రకోణం అనేది లేకపోతే యుద్ధమే లేదు. యుద్ధం అంటేనే కుట్రకోణం కదా. యుద్ధమైన ఉగ్రవాద దాడి ఏదైనా సరే ప్రతి కుట్రకోణమే. కుట్ర అనేది చెడు అనేది కాదు. కుట్ర అనేది సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఫార్మల్. ఇన్ఫార్మల్గా జరిగేది ప్రతిదో కుట్రనే. ఫార్మల్గా జరిగేది మనం ఆర్గనైజ్డ్ వార్ అనుకుంటే, ఆర్గనైజ్డ్ వార్ఫేర్ అనుకుంటే, అన్ఆర్గనైజ్డ్గా జరిగేది ప్రతి కూడా కుట్రకోణమే. ఇప్పుడు ఆపరేషన్ మన మీద పహల్గామ్ దాడి జరిగింది. ఆపరేషన్ సింధూర్ ఇస్ ఆర్గనైజ్డ్ రిటాలియేషన్. అన్ఆర్గనైజ్డ్ యుద్ధం ఏంటి? పహల్గామ్ దాడి. ఉగ్రవాదులు వచ్చి మన దేశం మీద అన్ఆర్గనైజ్డ్గా చెప్పకుండా చేసిన ఉగ్రదాడి అవుతుందో అది కుట్ర. మనం దాన్ని ఆర్గనైజ్గా వాటి మీద తిరుగుబాటు చేసాం, ఎదురుదాడి చేసాం, రిటాలియేట్ చేసాము. ఇది ఆర్గనైజ్డ్ వార్ఫేర్. సో కుట్రకు వారుకు మధ్యలో ఉన్న అంతరం అది. ఇప్పుడు ఈ జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్, అంతకుముందు రష్యా ఉక్రెయిన్, దీంట్లో ఎవరి కుట్ర ఉందంటారు? ఇది కుట్ర కన్నా కూడా కొంచెం మనం ఒక 3000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి చరిత్రలోకి. ఒక 3000 years హిస్టరీ ఉంది దీనికి. ఒక రోజు 2 రోజులతో జరుగుతున్న యుద్ధం కాదు ఇది. యుద్ధం వెనకాల 3000 సంవత్సరాల చరిత్ర ఉంది. మీరు 10 Commandments మూవీ చూస్తే, పాత 10 Commandments మూవీ చూస్తే, ఈజిప్ట్ ఫారోలు ఇక్కడున్న యూదుల మీద దాడులు చేస్తారు. మోజెస్ ఎవరైతే ఉంటారో, మెయిన్ క్యారెక్టర్, లీడ్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో, ఆయనకు దేవుడు ఒక ప్రామిస్ ల్యాండ్ చెప్తాడు. ఈ పలానా ప్రామిస్ ల్యాండ్లో వెళ్ళి మీరు బస ఏర్పరచుకోండి, అదే మీ దేశం అని చెప్తారు. సో అతను అక్కడ నుంచి, ఫారో నుంచి తన వాసులను, ఫలస్తీన్స్ అంటారు వాళ్ళని, ఫిలిస్తీన్ పాలస్తీన్ అని మనం అంటాం కానీ పాలస్తీనా కాదు యాక్చువల్లీ, ఫిలిస్తీన్. ఈ ఫిలిస్తీన్స్ అందరినీ తీసుకొని తన ప్రాంతంలోకి వెళ్తుంటాడు. అప్పటికీ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ 2 మతాలు లేవు. ఇది మాత్రమే ఉండేది, యూదులు మాత్రమే ఉండేది, జూడాయిజం మాత్రమే ఉండేది. వాళ్ళు వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్తూ ఉంటే వెంబడిస్తాడు ఫారో రాజు ఎవరైతే ఉంటారో, ఈజిప్ట్ రాజు వెంబడిస్తుంటారు. సముద్రం చీలిపోతుంది. వాళ్ళందరూ ఇప్పుడున్న ఇజ్రాయెల్ ప్రాంతాల్లోకి వచ్చి సెటిల్ అయ్యి బస ఏర్పరచుకుంటారు. వాళ్ళకంటూ ఒక దేశాన్ని ఏర్పరుస్తారు. అది ఇనీషియల్ ఇట్ ఈస్ ఫిలిస్తీన్. సో కాలక్రమంలో తర్వాత ఏం జరిగిందంటే, రోమన్లు వాళ్ళ మీద దాడులు చేశారు. రోమన్ పెద్ద దూరంగా ఏముండదు, మెడిటరేనియన్ అటువైపు గ్రీసు, ఇటలీ ఇవన్నీ ఉంటాయి. ఇటువైపు వచ్చేప్పటికి మనకు ఈ మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఏషియా అంటాం మనం, ఈ దేశాలు ఉంటాయి. అక్కడి నుంచి చాలా ఈజీగా వచ్చి వీళ్ళు వాళ్ళ దురాక్రమణ మొదలుపెట్టారు. దురాక్రమణ మొదలుపెట్టిన తర్వాత వీళ్ళ మెయిన్ ఎపిక్ సెంటర్ ఏదైతే ఉంటుందో, వీళ్ళ జెరూసలేం ఎవరిది, వీళ్ళు ప్రార్థన చేసుకునే ప్రాంతం ఏదైతుందో దాని మీద దాడులు చేశారు. వీళ్ళ మతం మీద దాడులు చేశారు. తర్వాత వీళ్ళు చెల్లా చెదిరైపోయారు. మళ్ళీ ప్రపంచంలో రకరకాల ప్రాంతంలో వెళ్ళి సెటిల్ అయిపోయి అక్కడ నుండి మళ్ళీ వాళ్ళ దేశం తిరిగి రావాలని చాలా కష్టపడ్డారు ఈ యూదులు.
రెండో ప్రపంచ యుద్ధ కారణం మనకు తెలుసు. నాజీ హిట్లర్లు ఎవరైతే ఉన్నారో నాజీలు వీళ్ళ మీద, యూదుల మీద విపరీతంగా దాడులు చేశారు. వాళ్ళని ఊచకోతలు కోసారు, వాళ్ళని కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో పెట్టి దారుణంగా హింసించి చంపేశారు. బట్ స్టిల్ 1947లో వీళ్ళందరూ మళ్ళీ అప్పటికి బ్రిటిష్ పాలనలో ఉన్న ఫాలస్తీన్ ప్రాంతాల్లో వచ్చి బస ఏర్పరచుకోవడము, మళ్ళీ వీళ్ళందరూ రావడం, మొదటిసారి బెన్ కురియన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రధానమంత్రి కావడము, వాళ్ళ దేశాన్ని మళ్ళీ యూదులకంటూ ఒక స్వతంత్ర రాజ్యం ఏర్పరచుకున్నారు. దాన్ని ఐక్యరాజ్య సమితి అప్పుడు గుర్తించింది, అలా స్టెబిలైజ్ అయ్యారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ తర్వాత మీకు 5-6 శతాబ్దం తర్వాత వచ్చిన కొత్త మతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ ఒడంబడికని ఒప్పుకోలేక వీళ్ళ మీద మీకు 1948లోనే మొదటి యుద్ధం జరుగుతుంది. 6 Day War అంటాం. ఆ 6 Day Warలో ఈ ఇజ్రాయెల్ దేశం అవుతుందో యూదులు సోకాల్డ్ వీళ్ళందరూ అరబ్ దేశాలని వాళ్ళ మీద ఎదురుదాడి చేశారు, 6 రోజుల్లో ఓడించారు. దాని తర్వాత ఈ ప్రహాసన నిరంతరంగా జరుగుతూనే ఉంది. సో అరబ్ దేశాలకు యూదులకు మధ్య యుద్ధం అనేది ఈరోజు కొత్తగా లేదు, అది 3000 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది వాళ్ళకు. బట్ ఈ ప్రాసెస్లో ఏంటనంటే మీకు ఒక 60-70 ఏళ్ల క్రితము మొదటిసారి యూదులు ఏం చేశారు, ఇక్కడ చాలా టాక్టికల్గా వాళ్ళ వెపనరీ సిస్టమ్ అంటే ఫిజికల్ ఆయుధాల నుండి చదువు విజ్ఞానం వైపు వెళ్ళిపోయారు. మొదటి నుంచి వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, హైలీ లిటరేట్స్. ఐన్స్టైన్ నుంచి మొదలు పెడితే ఫేస్బుక్, మార్క్ జుకర్బర్గ్ వీళ్ళంతా యూదులే. దిస్ పీపుల్ ఆర్ జూస్. సో వీళ్ళు ఇలా వాళ్ళని కాపాడుకుంటూ చదువు, విద్య, మోడర్న్ ఎడ్యుకేషన్, శాస్త్రీయ దృక్పథం, మీకు డ్రిప్ ఇరిగేషన్ ఇలాంటివన్నీ వాళ్ళే కనుక్కున్నారు. ఈరోజు టెల్ అవివ్ ఇస్ వరల్డ్స్ స్టార్టప్ క్యాపిటల్. అట్లా వాళ్ళు విద్యని ఆయుధంగా ఉపయోగించుకొని విద్యాధికులు అయిపోయారు, విద్యతోనే ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్ళిపోయారు. వేరాజ్ అరబ్ దేశాలు చీకటి యుగంలోనే ఉన్నాయి. టిల్ సచ్ టైమ్ ఆయిల్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్. సో మొదటిసారి ఎప్పుడైతే ఆయిల్ని వెస్ట్ ఏషియా, యూరోప్ వచ్చి ఎప్పుడైతే ఆయిల్ని బ్రిటిషర్స్ కానీ, ఫ్రాన్స్ కానీ, ఫ్రెంచ్, స్పానిష్ కంపెనీస్ ఎప్పుడైతే ఆయిల్ని కనుక్కున్నారో వీళ్ళకు పంట పండింది, వీళ్ళకి డబ్బులు రావడం మొదలైంది. ఎప్పుడైతే వీళ్ళకి డబ్బులు రావడం మొదలైందో వీళ్ళు విద్యకు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆయుధాన్ని సమకూర్చుకోవడం, వ్యక్తిగత వాళ్ళ రాజుల భోగ విలాసాల వైపు వాళ్ళు ఎక్కువ వెళ్ళారు. వాళ్ళ ప్రజలు ఎలా ఉన్న సంబంధం లేదు, కానీ వాళ్ళైతే దేశాధ్యక్షులు ఎవరైతే ఉంటారో, ఎస్పెషల్ రాజ్యాలను పాలించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రిచెస్ట్ పీపుల్ అయిపోయారు. మనం వార్కి వస్తున్నాం దీని బ్యాక్గ్రౌండ్ నుంచి. సో ఇలాగా వాళ్ళు ఒక అరబ్ దేశాలు ఒక రకంగా వాళ్ళు పాలించుకుంటున్నారు, ఇజ్రాయెల్ తను ఇంకొక రకంగా పరిపాలించుకుంటుంది. కాకపోతే భావజాల వైషమ్యాలు వీళ్ళ మధ్యలో ఉన్నాయి, చాలా తీవ్ర స్థాయిగా ఉన్నాయి. ఒకవైపు యూదులు, ఒకవైపు అరబ్ దేశాలు. సో ఇక్కడ మీకు ఇగ్నైటింగ్ పాయింట్ ఎక్కడ జరిగిందంటే, స్పార్క్ ఎక్కడ మొదలైందంటే ఇజ్రాయెల్ని గుర్తించడం దగ్గర మొదలైంది. ఇజ్రాయెల్ని ఎలా గుర్తిస్తారని. సో ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఏ దేశం ఏర్పడిందో అందులో ఒక భాగం అప్పటికే అక్కడ ఉన్న స్థానిక పాలస్తీన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక భాగం ఇచ్చారు, వెస్ట్ బ్యాంక్, ఈ గాజా స్ట్రిప్. ఇజ్రాయెల్ ఒక భాగం జరిగింది. ఈ 6 Day War జరిగిన తర్వాత ఇజ్రాయెల్ కొద్దిగా ఈజిప్ట్ని గెలుచుకుంది, అటు జోర్డాన్, సిరియా ఇటు కొద్దిగా గెలుచుకుంది, ఇప్పుడున్న గోలాన్ హైట్స్ని గెలిచేసుకొని వాళ్ళ దాంట్లో కలిపేసుకున్నారు. సో తాను విస్తరించుకుంటూ వెళ్ళింది. కాకపోతే ప్రతిసారి ఇజ్రాయెల్ మీద ఏదో రకమైన తీవ్రస్థాయి దాడులు జరుగుతూనే ఉంటాయి, దాని మీద తిప్పి కొడుతూనే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కూడా ఆ యుద్ధం తాలూకు కొనసాగింపని అనుకోవాలి. ఇది యుద్ధం కొత్తగా మొదలైంది లేదు. నిన్న రాత్రి ఇరాన్ మీద జరిగిన న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో ఇది ఒక అంశం మాత్రమే. బట్ ఈ యుద్ధం అనేది నిరంతరంగా సాగుతుంది. గత 3000 సంవత్సరాలుగా రకరకాల టైమ్ లైన్స్లో మీకు ప్రతిరోజు ఏదో రకంగా జరుగుతూనే ఉంది. సో దీనికి అంటే ఇప్పుడు లేటెస్ట్గా జరిగిన యుద్ధానికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, October 27th, 2023లో 2024 October 27th నాడు మీకు ఇజ్రాయెల్ వాళ్ళ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ హమాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పక్కనే ఉన్న గాజాలో ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉంటుంది హమాస్ అని. వాళ్ళు ఇక్కడ ఒక 2000 మందిని అపహరించుకొని వెళ్ళిపోయారు. అపహరించుకొని వెళ్ళిపోయిన దానికి ఇజ్రాయెల్ వాళ్ళ బెంజమిన్ నెతన్యాహు ప్రధానమంత్రి చాలా తీవ్రంగా వాళ్ళు దాడులు చేయడం మొదలుపెట్టేసి హమాస్ని పూర్తిగా ఆల్మోస్ట్ తుడిచిపెట్టేశారు. అక్కడ ఉన్న హమాస్ అధినేత యాహ్యా సినియరు, అటు హెజ్బుల్లా హసన్ నజరుల్లా ఆయన దాని తాలూకు అధినేత ఇద్దరిని వీళ్ళు చంపేశారు. తర్వాత భూస్థాపితం చేసుకుంటూ వెళ్ళారు. హిజ్బుల్లా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. హిజ్బుల్లా గురించి చర్చించడానికి ఏమీ లేదు. బట్ వేరేజ్ హమాస్ ఇప్పటికి కూడా గాజా స్ట్రిప్లో ఇరాన్ మీద దాడులు చేస్తూ ఉంటుంది. దీన్ని
దీనికి ఎస్పెషలీ హమాస్ కానివ్వండి, హిజ్బుల్లా కానివ్వండి, అతిపెద్ద ఆయుధాల సపోర్ట్ కానివ్వండి, లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కానివ్వండి, అంతా కూడా మీకు ఇరాన్ నుంచి జరుగుతుంది. ఇరాన్ ఈజ్ ఈ రెండు గ్రూప్స్ కూడా ఇరాన్కు ప్రాక్సీ గ్రూప్స్. తర్వాత ఇంకో గ్రూప్ ఉంది బై నేమ్ హౌతీ అని చెప్పి, అది యమన్లో ఉంటుంది, సౌదీ కింద. ఇక్కడ మళ్ళీ మనము, ఇది చాలా పెద్ద చర్చ, ఇక్కడ మళ్ళీ మనము సున్నీలు ఒకవైపు, షియాలు ఒకవైపు, ఇది కూడా చర్చించాలి. ఇరాన్ ఈజ్ ఎ కంప్లీట్లీ షియా దేశము, మిగతా అన్ని వచ్చేప్పటికీ మీకు సున్నీ దేశాలు. సో సున్నీ దేశాల సపోర్ట్ మీకు ఇరాన్కి లేదు. ఎస్పెషల్లీ సౌదీ కానివ్వండి, ఖతర్ కానివ్వండి, జోర్డాన్ కానివ్వండి, సిరియా కానివ్వండి, ఇలాంటి దేశాల నుంచి మీకు పూర్తి స్థాయి మద్దతు ఇరాన్కి లేదు. సిరియా నుంచి ఉండేది, అల్బషర్ నుంచి ఇరాన్కి ఉండేది, బట్ టర్కీ నుంచి లేదు, ఎర్దోగాన్ నుంచి సపోర్ట్ లేదు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మీకు ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి, వాళ్ళు సున్నీలు వీళ్ళు షియాలు కాబట్టి. సో బట్ వీళ్ళందరికీ మళ్ళీ ఒక కామన్గా దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ OMC, ఆర్గనైజేషన్ ఆఫ్ ముస్లిం కంట్రీస్ అని, దాని ఉమ్మా అంటారు. మళ్ళీ వీళ్ళందరూ అక్కడ ప్రతిపాదనలో పెట్టుకున్నారు, నేను ఖలీఫా అని చెప్పి, అదొక సపరేట్ గొడవ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది డైరెక్ట్ వార్ విత్ ఇజ్రాయెల్, ఇరాన్ వాజ్ డూయింగ్ ఏ వార్ విత్ ఇట్స్ ప్రాక్సీస్. అంటే ఎస్పెషల్లీ హమాస్, హిజ్బుల్లా, హౌతీలతో యుద్ధం చేసుకుంటూ వెళ్తుంది. దీనికి క్లైమాక్స్ ఎక్కడ వచ్చిందని అంటే 27వ తారీఖు నాడు, అక్టోబర్ 27వ తారీఖు నాడు ఎప్పుడైతే 2000 మందిని అపహరించుకుని వెళ్ళారో హమాస్ వాళ్ళు, వాళ్ళ బంకర్లో దాచిపెట్టారో, దెన్ ఇజ్రాయెల్ రిటాలియేటెడ్ వెరీ అగ్రెసివ్లీ. చాలా తీవ్ర స్థాయిలో ఇజ్రాయెల్ రిటాలియేట్ చేయడం మొదలుపెట్టి గాజాను ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్గా టు ద డస్ట్ చేసేసారు. గాజా అనేది ఏం లేదు. గాజా ఎంత ఉంటుందండి? 40 కిలోమీటర్ల పొడవు, 15 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. తిప్పి కొడితే మనకు నాంపల్లి నుంచి పడ్డంచెరు అంత పొడవు ఉండదు, 20 లక్షల జనాభా, చాలా ఎక్కువ జనసాంద్రత. చిన్న స్ట్రిప్ లాగా, చిన్న స్ట్రిప్ అదే చివర్లో ఎక్కడ ఉంటుంది, మెడిటరేనియన్ అనుకొని. సో దాన్ని ఆల్మోస్ట్ ఇరాన్ ఇజ్రాయెల్ కంప్లీట్ డిస్మాండిల్ చేసేసింది. ఇప్పుడు వీళ్ళు లేటెస్ట్గా మొన్న ప్రెస్ని తీసుకెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి ఐ విట్నెస్లన్నీ చూపించారు. అంత చిన్న స్ట్రిప్లో హమాస్ వాళ్ళు 900 కిలోమీటర్ల టన్నల్స్ ఏర్పరచుకున్నారు. ఇన్సైడ్ భూమి లోపల, భూమి పొరల్లో వాళ్ళని టన్నల్స్ ఏర్పరచుకుని ఆయుధాలని, మందుగుండు సామాగ్రిని దాచిపెట్టి దే క్రియేటెడ్ కంప్లీట్ వెపనరీ వేర్ హౌస్ అండ్ దే స్టార్టెడ్ కౌంటరింగ్ ఇజ్రాయెల్ వెరీ అగ్రెసివ్లీ. ఇజ్రాయెల్కి ఒక గ్రూప్ ఉంది షిన్బెట్ అని చెప్పి, వాళ్ళు కమాండర్స్, స్పెషల్ మన SPG లాంటి కమాండర్స్, వాళ్ళు వెళ్ళి అక్కడ విధ్వంసం చేశారు, ఆల్మోస్ట్ వాళ్ళు నాశనం చేసేసారు దాన్ని. ఇప్పుడు గాజా గురించి చర్చ ఏం లేదు. గాజా ఈజ్ కంప్లీట్లీ పార్కింగ్ లాట్, డస్ట్ అయిపోయింది గాజా పూర్తిగా. గాజాలో ఏమీ లేదు. అమెరికా అధ్యక్షుడు స్వయంగానే గాజా వాసులకు చెప్పాడు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, మీరు అందరూ అటు జోర్డాన్కు, ఇటు సిరియాకు వెళ్ళిపోండి, మీరు వదిలేసేయండి, అక్కడ మేము 5 స్టార్ హోటల్స్ కట్టుకుంటానని చెప్పి స్వయంగా డొనాల్డ్ ట్రంపే అన్నారు దాన్ని. సో వీ క్యాన్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ జియో పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్. సో ఇది 27వ తారీఖు నాడు, అక్టోబర్ 27, 2024 ఈ యాక్టివిటీ జరిగిన తర్వాత ఇజ్రాయెల్ స్టార్టెడ్ రిటాలియేటింగ్ వెరీ అగ్రెసివ్లీ. లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే ఇరాన్ వాళ్ళు ఒకే నైట్ 300 ICBMs కూడా కాదు, ICBMs అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్, బట్ నాట్ ICBMs, వాళ్ళ మిసైల్స్ ప్రయోగించారు. ఒక 300 మిసైల్స్ వచ్చి టెల్ అవీవ్ మీద పడ్డాయి. బట్ ఇజ్రాయెల్కి ఒక రక్షణ వ్యవస్థ ఉంది బై నేమ్ ఐరన్ డోమ్. వాళ్ళ ఆరోల్ కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న ఐరన్ డోమ్, వాటిని ఆల్మోస్ట్ ఆల్ దాన్ని పైన డిస్ట్రాయ్ చేసింది. ఇట్ గాట్ కంప్లీట్లీ దే సేవ్ దెమ్సెల్వ్స్. ఇప్పుడు ఏం జరుగుతుందనంటే గత ఆల్మోస్ట్ ఆల్ ఒక 6 to 7 months నుంచి గ్రేప్ వైన్ మనకు వస్తున్న వాసనలు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ దే ఆర్ వెరీ క్లోజ్ టు కంప్లీషన్ ఆఫ్ దేర్ న్యూక్లియర్ ఫెసిలిటీ. తెహరాన్ దగ్గర ఇరాన్ వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీని పూర్తి చేశారు. ఇంకొక నెల లోపు వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ దర్ ఫస్ట్ న్యూక్లియర్ వార్ హెడ్. సో మొసాద్ గురించి మనకు తెలిసిందే, ప్రత్యేకించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ఉందో, వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఏ చీమ చుట్టూ కన్నా కూడా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దే హ్యావ్ ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్ వాళ్ళ స్టేట్ ఎస్టాబ్లిష్మెంట్కి ఇన్ఫార్మ్ చేశారు, ఇట్లా వీళ్ళు రెడీ అయిపోయారు. దే ప్రిపేర్డ్ దెమ్సెల్వ్స్ వెరీ అగ్రెసివ్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటింగ్ దర్ న్యూక్లియర్ వారెట్స్. ఒకవేళ న్యూక్లియర్ వారెట్స్ కనుక తయారు చేసి వాళ్ళు రెడీ పెట్టుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అటాక్ చేస్తే దే ఆర్ గోయింగ్ టు అటాక్ న్యూక్లియర్. వాళ్ళు ఈసారి డైరెక్ట్గా న్యూక్లియర్ వారెట్స్తో అటాక్ చేస్తారు. అప్పుడు మనకు జరగబోయే నష్టం అత్యంత తీవ్రంగా ఉంటుంది. దేర్ ఆర్ ఓన్లీ 2 things, అదే మనం చావడమా లేదా శత్రువుని నాశనం చేయడం. అంటే శత్రువు ప్రజలను కాదు, శత్రువు అని అంటే రిజిమ్ని నాశనం చేయడం. ఇక్కడ ఉన్న ఆయతుల్లా ఖుమైనీ రిజిమ్ అవుతుందో
వాళ్ళు ఆయన 1979 నుంచి ఆయన పరిపాలిస్తున్నాడు. ఇది కంప్లీట్లీ షరియా లాలోనే పరిపాలిస్తున్నారు వాళ్ళు. ఓకే, మళ్ళీ దానికి ఇంకో బ్యాక్గ్రౌండ్ ఉంది. అక్కడ అంతమందికి షా పహల్వి రాజా షా పహల్వి ఒక ఆయన ఉండేవాడు. వాజ్ వెరీ 1979 కన్నా బిఫోర్ ఇరాన్ రాజు ఉండేవాడు. ఆయన చాలా ఫార్వర్డ్ థింకర్. షా పహల్వి ఆయన ఈజ్ అ వెరీ ఫార్వర్డ్ థింకర్. అక్కడ అప్పటికే మీకు 1970s ఇరాన్లో ఆడవాళ్ళు బిక్నీలు వేసుకొని స్విమ్మింగ్ పూల్లో సముద్ర తీరాల్లో తిరిగేవాళ్ళు. చాలా అడ్వాన్స్ అమెరికన్ వ్యవస్థకు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. ఈ షా ఎవరైతే ఉన్నారో వెల్ ఎడ్యుకేటెడ్. సో ఈ వాంట్ టు మేక్ ఇరాన్ యాజ్ అ వెస్టర్న్ కంట్రీ. బట్ అప్పటికి ఇక్కడ మత సంస్థలు ఏవైతున్నాయో, చాందసవాద సంస్థలు ఏవైతున్నాయో, ఎస్పెషల్లీ ఆయతుల్లా ఖుమైనీ సంస్థలు, వీళ్ళు దారి తప్పుతుంది సంస్కృతి నాగరికత మన చరిత్ర ఇది జరుగుతుందని చెప్పేసి ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు. రెవల్యూషనరీ గార్డ్స్ ఒక సిస్టమ్ తయారు చేసుకొని రాజాని లేపేశారు. అక్కడ నుంచి దే ర్యాన్ అవే ఎంటైర్ ఫ్యామిలీ. ఇప్పుడు అమెరికాలో రీహాబిలిటేట్ అయిపోయారు అందరు కూడా, అక్కడ శరణార్థులుగా వెళ్ళిపోయారు. సో ఆ తర్వాత వీళ్ళు పూర్తి స్థాయి షరియా చట్టంలోకి వెళ్ళిపోయారు ఇరాన్. 1979 తర్వాత ఇరాన్ మీద విపరీత శాంక్షన్స్ విధించింది అమెరికా కానీ, వెస్ట్ ఏషియా, యూరప్ కానీ అన్ని దేశాలు మనకు ఇరాన్ మీద తీవ్రమైన శాంక్షన్స్ విధించారు. మీరు ఎట్లా ఇట్లున్నారు అట్లున్నారని చెప్పి. అయితే ఐరానికల్లీ ఈ షా ఎవరైతున్నారో, ఇరాన్ షా ఎవరైతున్నారో, ఈ వాజ్ అ స్టాంచ్ సపోర్టర్ ఆఫ్ పాకిస్తాన్. ఆయన పాకిస్తాన్కు చాలా పెద్ద సపోర్టర్. దో ఈజ్ అడ్వాన్స్ థింకర్. ఆయన మోడర్న్ థింకింగ్ ఉన్నా సరే, వెన్ ఇట్ కమ్స్ టు హిజ్ రిలీజన్ ఈజ్ వెరీ పర్టిక్యులర్ అండ్ ఇండియాకు వ్యతిరేకంగా ఉండేవాడు. యుఎన్లో ప్రతిసారి కూడా మన దేశాన్ని వ్యతిరేకంగా ఓటు వేసాడు. ఇండియా పాక్ వార్లలో ప్రతిసారి కూడా ఆయన పాకిస్తాన్కి సపోర్ట్ చేశారు. బట్ 1980s తర్వాత ప్రపంచం మారింది. భారతదేశం కూడా తను మార్చుకుంది. ఎస్పెషల్లీ 90s తర్వాత నూతన ఆర్థిక సంస్కరణ తర్వాత మన కన్జంప్షన్ స్టోరీ మారింది. మనకు ఆయిల్ ఇంపోర్ట్స్ ఎక్కువ పెరిగాయి. దెన్ ఇరాన్ రియలైజ్డ్ మన ప్రపంచం మొత్తం మన మీద శాంక్షన్స్ విధించారు, బట్ ఒక ఇండియా వాళ్ళకు ఆయిల్ అవసరం ఉంది, మనం కొంచెం స్నేహం చేద్దాం వాళ్ళతో అని చెప్పి ఆయతుల్లా ఖుమైనీ ఆయన డబ్బు అవసరాల కోసం మనకు ఆయిల్ సప్లై చేసుకుంటూ వెళ్ళారు. మన మీద ఎన్ని శాంక్షన్స్ ఉన్నా సరే మనం ఇరాన్తో ఆయిల్ కొనుక్కుంటూ వెళ్ళాం. ఇది ట్రేడ్ అండ్ కామర్స్ మటుకే, అంతే తప్పిస్తే మనకు వాళ్ళకి ఎలాంటి ద్వైపాక్షిక సంబంధాలు ఏమీ లేదు. బికాస్ కంప్లీట్లీ ఐడియాలజికల్ డిస్రప్షన్ అందులో. ఎట్ ద సేమ్ టైం ఇదే ఆయతుల్లా ఖుమైనీ వాజ్ సపోర్టింగ్ పాకిస్తాన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాశ్మీర్. సో మళ్ళీ చూడండి ఇక్కడ, బట్ మనకు ఆయిల్ అవసరం ఉంది, వాళ్ళకు డబ్బు అవసరం ఉంది, ఈ వ్యాపార లావాదేవీలు జరుపుకుంటూ వెళ్ళాయి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు అంటే అంతమందుకున్న షా మనకు సపోర్ట్ కాదు, ఆయతుల్లా ఖుమైనీ మనకు సపోర్ట్ కాదు ఇన్ టర్మ్స్ ఆఫ్ కాశ్మీర్ ఇష్యూలో. సో ఆర్టికల్ 370 లిఫ్ట్ చేశాక కూడా వాళ్ళు నసిగారు బాగానే. సో మనకి ఎప్పుడు మన దేశం సంబంధించిన ద్వైపాక్షిక విషయాల్లో వాళ్ళు ఎప్పుడు కూడా దే వెరీ డీసెంట్. ఇన్ఫ్యాక్ట్ మనకి ఎప్పుడు వాళ్ళు సపోర్ట్ కాదు. సో వాళ్ళకు మనకుంది ట్రేడ్ అండ్ కామర్స్ మాత్రమే. నో కమింగ్ బ్యాక్ టు ఇజ్రాయెల్. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గరికి వచ్చేప్పటికి ఏంటంటే, ఇజ్రాయెల్ది ఇరాన్ది పూర్తి స్థాయిగా ఐడియాలజికల్ వార్, భావజాల యుద్ధం. వాళ్ళకు వీళ్ళకు ఎలాంటి సరిహద్దు సమస్యలు లేవు, వాళ్ళకు వీళ్ళకు వాణిజ్య సమస్యలు లేవు, వాళ్ళకు వీళ్ళకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవు, ఏమీ లేవు. మధ్యలో మీకు ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ మధ్యలో వెళ్ళాలంటే ఇరాక్ ఉంది, మళ్ళీ ఆ తర్వాత మీకు జోర్డాన్ ఉంది, ఇటువైపు సిరియా ఉంది, పైన టర్కీ ఉంది, తుర్కియా సో కాల్డ్, ఈ కింద సౌదీ ఉంది. ఇన్ని దాటుకొని ఇజ్రాయెల్ రావాలి. ఇజ్రాయెల్ ఎక్కడో చివరిలో ఉంది సముద్రం పక్కన, బట్ స్టిల్ వాళ్ళు అక్కడి నుంచి దాడులు చేసుకుంటూ వెళ్ళారు. Now when these people got to know that Iran is preparing their nuclear warheads, then this is a time to finish them. So దీనికి చరమాంకం పలకాల్సిందే, క్లైమాక్స్ ఇవ్వాల్సిందే సినిమాకి అని చెప్పేసి వాళ్ళు నిన్న రాత్రి దాడులు చేశారు. దే హ్యావ్ నో డన్ దిస్ మసాకర్. మనకు వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ హెడ్ ఎవరైతున్నారో, ఆర్మీ జనరల్స్ కొంతమంది, సైంటిస్ట్ కొంతమంది, చాలామంది ఆ దాడుల్లో చనిపోయారన్నారు. స్వయంగా ఈయన్నే ప్రకటించారు బెంజమిన్ నెతన్యాహు. ఇంకా దాని క్యాజువాలిటీస్ ఎలా ఉంటాయో, ఇంకా మనకి ఇంకా మోర్టాలిటీస్ తాలూకు ఫిగర్స్ అన్నీ బయటికి రాలేదు. రేపు ఎల్లుండే ఎప్పుడో చెప్తారు. బట్ డెఫినెట్లీ ఇంకో వారం రోజుల్లో ఇరాన్ ఈజ్ గోయింగ్ టు రిటాలియేట్. కంటిన్యూషన్ ఉంటుంది. ఈవెన్ ఇజ్రాయెల్ నోస్ దట్. గత వారం నుంచి జూన్ 2nd వీక్ నుంచే వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు, అంబులెన్స్ సిద్ధం చేసుకున్నారు, రిటాలియేషన్ ఉంటుందని తెలుసు. వాళ్ళు రెడ్ అలర్ట్ ఇచ్చారు, అక్కడ ఎమర్జెన్సీ సైరన్స్ మోగించి పెట్టారు. వాళ్ళు ఐరన్ డోమ్ వ్యవస్థని, ఆరో వ్యవస్థని వాళ్ళు తీవ్రంగా ఇంకా అత్యాధునికం చేసి పెట్టుకున్నారు. దే హ్యావ్ దేర్ ఇంటెలిజెన్స్, ప్రాపర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇరాన్ ఎట్ నుంచి దాడి చేస్తుంది ఏంటన్న సంగతి వాళ్ళకి. ఎట్ ది సేమ్ టైం ఇరాన్ ప్రాక్సీ కింద హౌతీలు ఉన్నారు, వాళ్ళు కూడా దాడులు చేస్తారు. బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ మీద కంప్లీట్ ఆంక్షలు విధించేసింది. టోటల్ ఎయిర్ స్ట్రిప్స్ ఏవైతే ఉంటే అన్నింటినీ వాళ్ళు బ్లాక్ చేసి పెట్టుకున్నారు.
ఆర్మీ రెడీగా ఉంది, వాళ్ళ స్పెషల్ ఫోర్సెస్ కమాండర్ ఫోర్సెస్ అందరు రెడీగా ఉన్నారు, వాళ్ళ ట్యాంక్స్ కానివ్వండి, బెటాలియన్స్ కానివ్వండి, ఆర్మీ రెజిమెంట్స్ కానీ ఫుల్ అలర్ట్లో ఉన్నారు వాళ్ళు. సో ఇజ్రాయెల్ ఈజ్ ఇన్ ఫుల్ స్కేల్ వార్. ఇప్పుడు ఈ ప్రశ్న అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఏంటి, దానికి ఇంతవరకు ఇంతసేపు మాట్లాడింది అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనేది. అమెరికా తెలియకుండా ఎలా ఉంటుంది అది? వై అమెరికా డు నాట్ నో ఆల్ దిస్? అమెరికాకి తెలియకుండా ఎలా ఉంటుంది? అమెరికా ఖచ్చితంగా తెలుసు. కాకపోతే ఇంతకాలం పాజ్ బటన్ ని ప్రెస్ చేసి ఉంచి, పాజ్ బటన్ ఏం ప్రెస్ చేయలేదు. దిస్ ఈజ్ ఆల్ హ్యాండ్ అండ్ గ్లో. పాజ్ బటన్ అనేది వాళ్ళు ప్రపంచాన్ని చెప్పుకుంటారు. పాజ్ బటన్ ప్రెస్ చేసిన అమెరికా వాళ్ళ అబ్రహాం అకార్డ్స్ గురించి మాట్లాడదు. పాజ్ బటన్ ప్రెస్ చేసిన అమెరికా వాళ్ళ ఆర్మీ రెజిమెంట్స్ని విత్డ్రా చేసుకోదు. అమెరికా 50,000 మంది సైన్యాన్ని ఆల్రెడీ మోహరించి పెట్టింది. ఎందుకంటే అమెరికాకు సౌదీలో బేస్ ఉంది, ఖతార్లో బేస్ ఉంది, అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర వాళ్ళ బేసులు ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్ పక్కన బేస్లు ఉన్నాయి, సిరియా జోర్డాన్లో బేస్లు ఉన్నాయి, అక్కడ అమ్మన్లో వాళ్ళ బేస్ ఉంది. సో ఈ బేసెస్లోంచి చాలా క్రిటికల్ సైన్యాన్ని ఏవైతుందో వాళ్ళు విత్డ్రా చేసి పెట్టారు. ఎందుకంటే దే ఆల్సో నో దట్ వార్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పి. ఈ వార్ ఎలా టర్న్ తీసుకుంటుందన్న విషయం వాళ్ళకి 100% తెలుసు అమెరికాకు. అమెరికా అలా అంటది బయటికి, అయ్యో మాకు ఆశ్చర్యపోయి మాకు తెలియదు అని, చిన్నపిల్ల చాక్లెట్ నాకు ఇవ్వలేదన్న టైప్లో మాట్లాడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. బట్ హౌ ఈ విల్ నాట్ నో? ఈ విల్ డెఫినెట్లీ నో. వాళ్ళకి తెలియకుండా, అమెరికా తెలియకుండా ఇజ్రాయెల్ ఆ పనులు చేస్తుందా? అమెరికా ధైర్యం లేకుండా ఇజ్రాయెల్ పని చేస్తుంది. ఇజ్రాయెల్ ఎంత ఉందండి? మొత్తం తిప్పి కొడితే ఇజ్రాయెల్ అనేది హైదరాబాద్కి 2 ఇంతలు ఉంటుందేమో. వెరీ స్మాల్ కంట్రీ. సో ఇజ్రాయెల్ ఈ చివరి నుంచి ఆ చివరికి పొడుగు వెడల్పు తక్కువ, పొడుగు ఎక్కువ. హైదరాబాద్ టు మచిలీపట్నం అంతా ఉంటుందేమో. అది 350 కిలోమీటర్ స్ట్రెచ్ కన్నా పొడుగ్గా ఉండదు. సో ఇంత చిన్న దేశంలో వీళ్ళు ఇంత ధైర్యంగా వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు అని, ఆ 6 Day వార్ గెలిచారు, దాని తర్వాత మళ్ళీ యుద్ధాలు గెలిచారు, ఓసారి సగం ఈజిప్ట్ను ఆక్యుపై చేసుకున్నారు, పక్కనున్న గోలన్ హైట్స్ను ఆక్యుపై చేసుకున్నారు, ఇన్ని అరబ్ దేశాలలో అంత డామినేటింగ్గా ఉన్నారు. ఎలా సాధ్యమవుతుంది అమెరికా సపోర్ట్ లేకుండా? డెఫినెట్లీ అమెరికా ఇస్ గోయింగ్ టు సపోర్ట్. బట్ ఇక్కడ ఇంకా ట్విస్ట్ ఏంటంటే, ఒక అమెరికానే కాదు, ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతి చర్యకు కూడా సైలెంట్గా మద్దతుగా ఉన్న దేశాలు, అక్కడ బలమైన ఆర్థికంగా బలమైన దేశాలు, సౌదీ వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు, ఎప్పుడు నోరెత్తలేదు. ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీళ్ళు నోరెత్తలేదు. సో అరబ్ దేశాల్లోనే రెండుగా చీలిపోయారు. అంటే సున్నీ దేశాలు సపరేట్ అయిపోయారు, షియా దేశాలు సపరేట్ అయిపోయారు. ఎట్ ది సేమ్ టైం ఆర్థికంగా బలమైన దేశాలు, అమెరికా నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు పొందుతున్న దేశాలు ఎవరుతున్నారో, అంటే ఈ దేశాలు అన్నకన్నా కుటుంబాలు ఏవైతున్నాయో, మనం దేశాలనే వర్డ్ చాలా పెద్ద బృహత్తరమైన పదం, అది దేశం మనం మాట్లాడకూడదు, కుటుంబాలను మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇవన్నీ కుటుంబ పరిపాలనలో ఉంటాయి. ఏవైతే కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకో సమస్య ఉంది. సేమ్ ఇరాన్ ప్రాక్సీలు సౌదీలో ఉన్నారు, సౌదీ రాజ కుటుంబంతో యుద్ధం చేస్తున్నారు. సేమ్ ఈ ఇరాన్ ప్రాక్సీలు మళ్ళీ మీకు టర్కీలో ఉన్నారు, వాళ్ళతో యుద్ధం జరుగుతుంది. సేమ్ ఇదే ఇరాన్ ప్రాక్సీలు మీకు ఖతార్లో ఉన్నారు. సో మీరు ఎటువైపు నుంచి చూసినా కూడా అన్ని లింకులు చిక్కుముళ్ళు కనపడుతూ ఉంటాయి. వీడికి పడుతుంది, వాడికి పడదు. సో అమెరికా నోస్ ఎవ్రీథింగ్. అమెరికాకు తెలియకుండా ఈ భూమి మీద ఏమీ జరగదు. అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయేమో, కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూర్ ఉంది. ఆపరేషన్ సింధూర్ 100% అమెరికాకు తెలియదు. అమెరికా నోస్ దట్ వీఆర్ గోయింగ్ టు రిటాలియేట్. అమెరికా నోస్ ఎగ్జాక్ట్లీ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది తెలియదు. అమెరికా తాలూకు ఎయిర్ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో, నూర్ఖాన్ బేస్ లాంటి వాటి మీద భారతదేశం వెళ్ళి అత్యంత తీవ్రమైన దాడి చేసి దాన్ని పార్కింగ్ లాట్ చేస్తున్న విషయం అమెరికాకు తెలియదు. సో ఆపరేషన్ సింధూర్ ఒకటి తెలియకుండా జరిగి ఉంటుంది. మరి ఇప్పుడు ఆపరేషన్ రైజింగ్ లయన్ అనేది ఒక పేరు పెట్టుకున్నారు. దీని వెనకాల ఎవరున్నారు? ఇది ఎలా జరుగుతోంది యాక్చువల్గా? ఇది ఖచ్చితంగా ఈ ఆపరేషన్ రైజింగ్ లయన్ అనేది అవుతుందో ఇది ఇజ్రాయెల్ చేస్తుంది 100%. అంటే నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నది ఇది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పుకునే హక్కు నాకు ఉంది కాబట్టి పౌరునిగా నా హక్కుని నేను వాడుకుంటున్నాను. ఈ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నది ఇజ్రాయెల్, దీన్ని మాస్టర్ మైండ్ అమెరికా. సో అమెరికా, సిఐఏ, ఇజ్రాయెల్, మొసాద్ కలిపి వీళ్ళు దీనికి పక్కగా ప్లాన్ చేశారు. ప్లాన్ చేసిన తర్వాత ఇంటెలిజెన్స్ మొత్తం గ్యాదర్ చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాతనే ప్రపంచంలో మొదటిసారి 200 విమానాలు ఎయిర్ స్ట్రైక్స్ చేశాయి. ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్, మానవ చరిత్ర యుద్ధ ఇతిహాసాలలో ఈ రోజు వరకు కూడా విమానాలు సృష్టించబడ్డ తర్వాత, కనుక్కోబడ్డ తర్వాత ఏ రోజు కూడా 200 విమానాలు ఒకే క్షణం ప్రయోగించలేదు. సో నిన్న F-16లు, F-35లు 200 విమానాలు ఇజ్రాయెల్ నుంచి ఆల్మోస్ట్ 1000 మైళ్ళు, మీకు టెలివైవ్ నుంచి 1000 మైళ్ళు ఇరాన్ మీదకి వెళ్ళి అక్కడ మీకు దాడులు చేసి మళ్ళీ వాపసు వచ్చాయి. ఎయిర్ టు ఎయిర్ ఫ్యూలింగ్ చేసుకొని వచ్చాయి అవన్నీ కూడా.
సో 200 విమానాలు వన్ సింగిల్ నైట్ స్ట్రైక్ చేయడం అనేది మానవ ఇతిహాసంలో ఎప్పుడు జరగలేదు. దిస్ అ యూనిక్ కైండ్ ఆఫ్ వార్. అయితే దీనికన్నా ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళు వార్ చేసే టైంకే మొసాద్ సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏవైతుందో ఇరాన్లో మీకు డ్రోన్స్ కూడా ప్రయోగించారట. అంటే ఇరాన్లో జరుగుతున్న విషయాలు ఇరాన్ ప్రభుత్వానికి కూడా తెలియదు. సో ఇరాన్ రీజియన్ని కింది మీద చేసేసారు కంప్లీట్గా. సో ఇరాన్లో లాస్ట్ టైం కూడా మీకు హసన్ నజ్రుల్ని హత్య చేసినప్పుడు కూడా అతను ఏ హోటల్లో ఉన్నాడు, ఎలా ఉన్నాడు అన్న విషయం ముందే పసిగట్టేసి స్ట్రైక్ చేశారు. గతంలో కూడా ఒకసారి ఇట్ వాజ్ వెరీ పినాకిల్ ఆఫ్ వార్ఫేర్లో ఇరాన్ సైంటిస్ట్, న్యూక్లియర్ సైంటిస్ట్ని ఆటోమేటిక్ గన్ ద్వారా కారులో పెట్టి లేపేశారు. అంటే వితౌట్ ఎలాంటి హ్యూమన్ షీల్డింగ్ లేకుండా, ఇన్వాల్వ్మెంట్ లేకుండా జస్ట్ మెషిన్ టు హ్యూమన్ పెట్టి చంపేశారు. సో ఇరాన్ మొసాద్కు తెలియదంటే ఏముండదు. ఇన్ఫ్యాక్ట్ సిఏ అన్నిటికన్నా కూడా ప్రపంచంలో అత్యంత ఆధునికంగా ఆలోచించే వాళ్ళు మొసాద్. సో మనం లేటెస్ట్ పోయిన సంవత్సరం పేజర్ వార్ఫేర్ చూస్తాం. మనం ఎవరైనా ఊహించారా పేజర్ ద్వారా జరుగుతుందని? అది మూవీస్లో చూస్తాం, హాలీవుడ్ మూవీస్ అని ఇందులోంచి కాపీ కొడతాయి. తర్వాత ఒక హాలీవుడ్ మూవీ వస్తుంది, ఒక సంవత్సరం తర్వాత ఎవరో ఒకరు ఆ సినిమా తీస్తారు. ఇలాంటివన్నీ కూడా. సో మొసాద్ అని లేకపోతే షిన్బెట్ కానీ ఇజ్రాయెల్ సంస్థలు చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా చాలా డ్రామాటిక్గా, సినిమాటిక్గా మీకు ఊహాజనితంగా ఉంటాయి. మనం ఇమాజిన్ చేసిన అన్నీ కూడా రియాలిటీలో చూపించేస్తారు వాళ్ళు. వాట్ ఎవర్ వి ఇమాజిన్. ఇప్పుడు ఆపరేషన్ ఇంటర్బీ లాంటివి కొన్ని ఉన్నాయి, మనం ఊహించడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది నిజంగా ఇలా జరుగుతాయని. బట్ దే మేక్ ఇట్ నో పాసిబుల్ టు హ్యాపెన్, దట్ దిస్ ఇస్ పాసిబుల్ అని. సో దట్స్ హౌ దే హ్యావ్ డన్. సో నిన్న రాత్రి ఒకేసారి 200 విమానాలు ఫ్లై చేసుకుంటూ వెళ్ళి ఎయిర్ బౌండ్లో ఉండి వాళ్ళు స్ట్రైక్ చేయడము, కింద మళ్ళీ దానికి ప్యారలల్గా డ్రోన్స్ ద్వారా క్రిటికల్ బేసెస్ని డిమాలిష్ చేయడం అనేది సంథింగ్ విచ్ ఇస్ వెరీ సినిమాటిక్. హ్యూమన్ హిస్టరీలో, వార్ఫేర్ హిస్టరీలో ఎప్పుడు జరగలేదు అలాంటిది. సో ఇలాంటి అద్భుతాలన్నీ కూడా మీకు ఇజ్రాయెల్ చేస్తుంది. ఎస్. సో అమెరికాకు తెలియకుండా ఉండదా అంటే అమెరికా ఖచ్చితంగా తెలుసు. అమెరికా నోస్ ఎవ్రీథింగ్. అమెరికా సపోర్ట్ ఉంటుంది. ఇందులో వాడిన యుద్ధ విమానాలన్నీ కూడా అమెరికా యుద్ధ విమానాలే, F-35 యుద్ధ విమానాలు. F-35 తెలియకుండా ఉంటుంది ఎటు ఫ్లై చేస్తుందన్న సంగతి. వాళ్ళ కమాండ్ కంట్రోల్ అంతా అక్కడనే ఉంటుంది, పెంటగాన్లో ఉంటుంది, వాషింగ్టన్లో ఉంటుంది. సో ఆ విమానం ఎటు నుంచి ఎటు ఫ్లై అవుతున్న విషయం వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. దే నో ఎవ్రీథింగ్. వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళ రెజిమెంట్స్ని వాళ్ళు విత్డ్రా చేశారు అక్కడ నుండి. సో వాళ్ళ హ్యూమన్ క్యాజువాలిటీ, మోర్టాలిటీ ఉండొద్దని చెప్పేసి వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. దెన్ ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 2 days వీళ్ళు చాలా సీరియస్ స్ట్రైక్ చేశారు. సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది ఇప్పుడు నౌ డిపెండ్స్ అపాన్ హౌ ఇరాన్ ఈస్ గోయింగ్ టు రిటాలియేట్. ఇరాన్ రిటాలియేషన్ బట్టి మనకు నెక్స్ట్ మూవ్ అనేది ఉంటుంది. బట్ ఐ పర్సనలీ థింక్ దట్, అంటే నా వ్యక్తిగత అభిప్రాయం, నిన్న రాత్రి నుంచి అన్ని ఛానల్స్ అవన్నీ చూసిన తర్వాత, అంటే మనకు బారింగ్ తెలుగు, అంటే మనకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్స్ వచ్చే కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇది వెస్ట్ ఛానల్స్ ఉన్నాయి. అంటే మనకు అంటే యూరోపియన్ ఛానల్స్ కొన్ని చాలా దగ్గరగా చూసేవాళ్ళు, లైవ్లో చూసేవాళ్ళు. BBC, అల్ జజీరా కాకుండా ఇంకొన్ని ఛానల్స్ ఉన్నాయి. అందులో చూస్తే మనం పర్సనల్ అనలైజ్ చేసుకుంటే, నేను వ్యక్తిగతంగా అనలైజ్ చేసుకొని ఈ ప్యాటర్న్ అర్థం చేసుకుంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఇరాన్ టు రిటాలియేట్. ఇరాన్ రిటాలియేట్ చేయలేదు, కోలుకొని ఇరాన్ దగ్గర ఇప్పుడు ఏమున్నాయో కూడా తెలియదు. ఎందుకంటే న్యూక్లియర్ స్పేసెస్ మొత్తం విధ్వంసం అయిపోయాయి, వాళ్ళ ఏ స్ట్రిప్స్ దెబ్బతిన్నాయి, వాళ్ళ దగ్గర ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయో కూడా తెలియదు. బహుశా కొన్ని ICBMs ఉండొచ్చు, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉండొచ్చు వాళ్ళ దగ్గర ప్రయోగించడానికి. బట్ వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి కూర్చున్నారు ఇక్కడ వాటిని. వీళ్ళ దగ్గర ఆరో సిస్టమ్ ఉంది విచ్ ఇస్ ఫార్ అహెడ్ ఫ్రమ్ ఐరన్ డోమ్. ఈ ఆరో సిస్టమ్ ద్వారా దాని పైనే కూల్చేస్తారు. ఒకవేళ ఏమైనా జరిగినా సరే వీళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు అక్కడ, అంబులెన్స్ ఏమైనా పెట్టుకొని. సో వీళ్ళకు ఆల్రెడీ ఇజ్రాయెల్ ఈజ్ దేర్ సివిలియన్స్ ఆర్ వెల్ వర్స్డ్ విత్ ఆల్ దిస్. అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళ యుద్ధాలు చూసి కొన్ని తరాలుగా చూసి వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు. వాళ్ళకి బంకర్స్ ఉన్నాయి, వాళ్ళ ఇళ్ళ కింద బంకర్స్ ఉంటాయి. వాళ్ళు ఆల్రెడీ ఈ కింద బంకర్స్ పిల్లలందరూ వెళ్ళి గిజ్జలు ఆడుకుంటూ కూర్చోవచ్చు. వాళ్ళు టైంపాస్ చేసుకుంటారు 2-3 రోజులు. పైనుంచి సైన్యం, ఆర్మీ అవుతుందో వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా వాళ్ళు కొలాబ్స్ చేస్తారు. సో ఇరాన్ ఈజ్ అన్ అవుట్ ఆఫ్ ది క్వశ్చన్. ఇప్పుడు ఇరాన్ ఎలా రిటాలియేట్ చేస్తుంది అనడానికి మనము ఇప్పుడు ఆల్మోస్ట్ సేమ్ పాకిస్తాన్ పరిస్థితి. మనం ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ మనం స్ట్రైక్ చేసి ఆ 10-12 ఎయిర్ స్ట్రిప్స్ ఏవైతే ధ్వంసం చేసిన తర్వాత పాకిస్తాన్ చుప్ చాప్ సైలెంట్ ఎట్లయిపోయిందో, అంటే వాళ్ళ దగ్గర ఏం లేదు చేయడానికి కూడా. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇరాన్కు ఉంది. సో బట్ వాళ్ళ దగ్గర ఏం లేదు చేయడానికి అనుకున్నప్పటికీ కూడా పాక్ ఆర్మీ చీఫ్ ని అమెరికాకు పిలుస్తున్నారు వాళ్ళ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి. ఇది సిలబస్ లో ఇంకొక భాగం. ఇది చాలా క్రిటికల్ ప్రశ్న మీరు అడిగింది, ఎందుకు పిలుస్తున్నారు అనేది. అమెరికా ఎప్పుడైనా సరే పాకిస్తాన్ని దువ్వింది అంటే
మిడిల్ ఈస్ట్లో ఏదో జరుగుతుందని అర్థం. యాక్చువల్గా మిడిల్ ఈస్టే అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రాంతం అని అదే డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పాడు. అక్కడ ఉన్న వాళ్ళని మేము పిలిపించుకుంటా వెనక్కి ఆ బలగాల్ని అనే మాట. అమెరికా చాలా డబుల్ త్రిబుల్ గేమ్స్ ఆడడంలో అమెరికాని మించిన వాళ్ళు లేరు, ఎందుకంటే వాళ్ళ అవసరం అట్లాంటిది. ఇదే పాకిస్తాన్లో ఒసామా బిన్ లాడెన్ ఉంచారు. ద సేమ్ పాకిస్తాన్ హ్యాస్ హైడెడ్ ఒసామా బిన్ లాడెన్. అదే పాకిస్తాన్ని యాంటీ టెర్రరిస్ట్ కమిషన్కు వైస్ చైర్మన్ చేసి కూర్చుంది అమెరికా. అంటే ట్విన్ టవర్స్ని ఎవరైతే కూల్చాడో టెర్రరిస్ట్, అతన్ని మీరు హైబర్నేట్ చేశారు, అతన్ని ఆశ్రయం కల్పించారు, 5-6 సంవత్సరాలు మీ దగ్గర దాచిపెట్టి బిర్యానీలు ఇచ్చి పోషించారు. అదే టెర్రరిస్ట్ దేశంగా పాకిస్తాన్ ఇస్ ఎ టెర్రరిస్ట్ కంట్రీ అని చెప్పి అమెరికన్స్ అంటారు. మళ్ళీ అదే పాకిస్తాన్ని మీరు యాంటీ టెర్రర్ వార్ కమిషన్కు ఒక పెద్ద హోదాలు ఇచ్చి కూర్చోబెట్టారు. సో ఈ అమెరికా చాలా డబుల్ గేమ్స్ త్రిబుల్ గేమ్స్ ఆడుతుంది. పాకిస్తాన్ అనేది ఒక శాండ్విచ్ బిట్వీన్ చైనా అండ్ అమెరికా. చైనా అమెరికా మధ్యలో నలిగిపోయే ఒక శాండ్విచ్ పాకిస్తాన్. ఆల్వేస్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ ప్రజానికం అనుకుందాం. పాకిస్తాన్ ముల్లాలు లేకపోతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్లు కాదు, వాళ్ళంతా కంఫర్టబుల్గా ఉన్నారు. వాళ్ళ ఆస్తులు లండన్లో దుబాయ్లో అక్కడిక్కడ ఉంటాయి. దే ఆర్ క్వైట్ కంఫర్టబుల్. But when it comes to common people, they are all they're completely brainwashed. 99% Pakistan is totally brainwashed. శాస్త్రీయ విద్యకు దూరం పెట్టారు వాళ్ళ ప్రజలని. ఆ ప్రజలకు బయట బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. దే ఆర్ అబ్సల్యూట్లీ బ్రెయిన్ వాష్డ్. కంప్లీట్గా బ్రెయిన్ వాష్ అయిన ప్రజలు వాళ్ళు. చాలా దురదృష్టకర విషయం ఏంటంటే వాళ్ళు ఇంకా మధ్యయుగంలోకి నుంచి పాత రాత యుగంలోకి నెట్టబడుతున్నారు రోజు రోజుకు. సో వాళ్ళని ఆధునిక ప్రపంచం నుంచి పాకిస్తాన్ రెజ్యూమ్ దూరం చేసి పడేస్తుంది పూర్తిగా. సో ఇప్పుడు ఎందుకు ఈ ముల్లా మునీర్ని సోకాల్డ్ ఆసిఫ్ మునీర్ని ఎందుకు పిలిచారు అక్కడ అమెరికా కానంటే, అమెరికా ఈజ్ ఏ బిగ్ టైం ప్లేయర్. అమెరికా చాలా అద్భుతంగా ఆడుతుంది. వాళ్ళ కత్తికి 2 కాదు 40-50 పదునులు ఉంటాయి. అమెరికా వాంటెడ్ టు యూజ్ పాకిస్తాన్ యాజ్ అ పాన్. ఎందుకనంటే అమెరికా ఏం చేసింది, మీకు ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నప్పుడు రష్యాతో, రష్యా అమెరికా అగ్రరాజ్య సార్వభౌమత్వ ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది, మనకు తెలుసు అది 1970s వాళ్ళ మధ్యలో కోల్డ్ వార్ జరిగింది. ఇప్పటికే జరుగుతూనే ఉంది కోల్డ్ వార్. దాని ప్రత్యక్ష ఫలితమే రష్యా ఉక్రెయిన్ యుద్ధం. అది ఇంకొక డిస్కషన్ చేద్దాము. బట్ when it comes to Pakistan has got a equal border with Iran and Russia. సో అమెరికా డైరెక్ట్గా రష్యాతో యుద్ధం చేయాలంటే పాకిస్తాన్ బేస్. సో పాకిస్తాన్ని బేస్గా చేసుకొని ఇప్పుడున్న సోకాల్డ్ నూర్ఖాన్ ఎయిర్ స్ట్రిప్, మనం విధ్వంసం చేసిన నూర్ఖాన్ ఎయిర్ స్ట్రిప్ని అటు కరాచీ, ఇటు లాహోర్, అటు రావల్పిండి, అటు సియాల్కోట్, ఇలాంటి కొన్ని ఎయిర్ స్ట్రిప్స్ని పాకిస్తాన్ తన అజమాయిషిలో తీసిపెట్టుకొని వాళ్ళ తాలూకు ఆయుధ సామాగ్రిని వేరే హౌస్ని ఒక డంపింగ్ ఏరియాలో తయారు చేసి పెట్టుకుంది. అది పూర్తి స్థాయి అమెరికా కంట్రోల్లో ఉంటుంది, పూర్తి స్థాయి సిఐ కంట్రోల్లో ఉంటుంది అది. సో దాని మీద ఎలాంటి అజమాయిషి పాకిస్తాన్ ఆర్మీకి కానీ పాకిస్తాన్లో ఉన్న పొలిటీషియన్స్ కానీ కంట్రోల్ లేదు. వాళ్ళు అది లీజ్ తీసుకొని మెయింటైన్ చేసేందుకు అక్కడ ఉన్న ఆర్మీ జనరల్స్కు బిస్కెట్లు ఇస్తారు, పొలిటీషియన్స్కు డబ్బులు పడేస్తారు. సో దానికి పాకిస్తాన్కు సంబంధం లేదు. పాకిస్తాన్లో న్యూక్లియర్ టెస్ట్ జరిగిన బలూచిస్తాన్ది కూడా అమెరికా చేసింది ఆ టెస్ట్, పాకిస్తాన్ చేయలేదు. ఇట్ ఈస్ నాట్ పాకిస్తాన్ వాజ్ డన్ ది న్యూక్లియర్ టెస్ట్, ఇట్ వాజ్ అమెరికా వాజ్ డన్ ది న్యూక్లియర్ టెస్ట్ టు థ్రెటన్ రష్యా. రష్యాని బెదిరించడం కోసం అమెరికా చేసిన న్యూక్లియర్ టెస్ట్ అనమాట అది. ఫెటాలిటీ ఏం లేదు, బట్ ది ఐడియా ఈజ్ టు థ్రెటన్ అమెరికా. సో ఇలా పాకిస్తాన్ని ఒక భౌగోళిక స్వరూపంగా అమెరికా ఎప్పుడు వాడుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అమెరికా కావాల్సిన ఒక బేస్ పాకిస్తాన్. పాకిస్తాన్ ఇస్ నథింగ్ బట్ అమెరికన్ బేస్. యాజ్ వెల్ ఇట్స్ బేస్ టు చైనా ఆల్సో. చైనా కూడా దాని బేస్ వాడుకుంటుంది. సిపాక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ బేస్. సో ఇప్పుడు చైనా గొడవ అంతా కూడా వాణిజ్యపరమైన గొడవ. వాళ్ళు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ కోసం తయారు చేసుకుంది సిపాక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది. అందులో మిగతా దేశాల మీద నియంత్రణ కన్నా కూడా బేసికలీ వ్యాపారం చేద్దాం అన్నది దృక్పథమే ఎక్కువ ఉంది అందులో. బట్ ఇండియా ఎట్లా రైవల్ కాబట్టి మనకు కొంచెం ఇబ్బందికరమే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది యూసేజ్ ఆఫ్ పాకిస్తాన్ బై చైనా ఈజ్ ఆల్ అబౌట్ 70% ఈజ్ ట్రేడ్ అండ్ కామర్స్. బట్ అమెరికా అలా కాదు. అమెరికా 100% దాని యుద్ధం కోసమే వాడుకుంది పాకిస్తాన్. ఎలాంటి ఇందాక అనుకున్న ఎయిర్ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎయిర్ స్ట్రిప్స్ని వాళ్ళ బేస్ కింద మార్చుకున్నారో. వాళ్ళు F-16 యుద్ధ విమానాలు పెట్టారు, వాళ్ళ న్యూక్లియర్ వారెట్స్ కూడా పెట్టుకున్నారు అక్కడ. మనం మొన్న కినారా హిల్స్ మీద దాడులు చేసినప్పుడు అక్కడ రెక్టర్ స్కేల్ మీద 2 భూకంపాలు వచ్చాడు, 4.5,
ఒకటి 5.2, 2 భూకంపాలు వచ్చి కూర్చున్నాయి పాకిస్తాన్లో. ఇమీడియట్గా అమెరికా భయపడింది, ఇది రేడియేషన్ ఎక్కువ ఇబ్బంది అవుతుంది, మిగతా వాళ్ళ అణువాయుధాలు ఏవైతున్నాయో దాచిపెట్టుకుని పేలిపోయిందంటే లేని పని తలనొప్పి అని చెప్పేసి ఓవర్ నైట్ వాళ్ళు ఈజిప్ట్ నుంచి లెడ్ని తీసుకొచ్చి చల్లి అక్కడ దెన్ దే కవర్డ్ ఇట్ అప్ ద గేమ్. ఆసిఫ్ మునీర్ని ఎందుకు పిలిచారు అని అంటే, ఆసిఫ్ మునీర్నే కాదు, ఆ ప్లేస్లో ఎవరినో పిలుస్తారు. ఎందుకంటే దే వాంట్ టు సప్రెస్ ఇరాన్ని సప్రెస్ చేయాలంటే అమెరికా డైరెక్ట్ అంత దూరం నుంచి రాలేదు, అంత లాంగ్ రేంజ్ మిసైల్స్ ఏం కొట్టదు. వాళ్ళకి పక్కన ఒక బల్లెం కావాలి, ఆ పక్కన ఉన్న బల్లెం పాకిస్తాన్. సో పాకిస్తాన్లో ఉన్న ములా ముసీర్ ఎవడుతున్నాడో వీడు మునీర్ ఎవడుతున్నాడో వాడికి కావాల్సింది ఏంటి, ఓ లండన్లో ఫ్లాటు, దుబాయ్లో ఇల్లు, విల్లా, చిన్న ద్వీపము, $1 బిలియన్ ఎంతో అంతా ఇచ్చేసి సెటిల్ చేసేస్తారు అక్కడ మ్యాటరు. అరే నువ్వు రారా బాబు, నీకేం కావాలి, నీ ఈగో మసాజ్ చేయాలి, రా నువ్వు మా ప్యారెడ్కి రా, మా డొనాల్డ్ ట్రంప్ బర్త్డేకి రా అంటే వస్తాడు. ట్రంప్కి వెళ్తాడు, రెడ్ కార్పెట్ వేస్తారు, అన్ని పనులు చేయించుకుంటారు. ఈలోగా వాళ్ళ బేస్ మీద అన్ని రెడీ చేసి పెట్టుకుంటారు. వీళ్ళ రిటాలియేషన్ బట్టి వాడి గౌరవం ఉంటుంది. ఇరాన్ రిటాలియేట్ చేయలేదనుకోండి, మళ్ళీ మునీర్ని మళ్ళీ పట్టించుకోరు. ఇరాన్ రిటాలియేట్ అవసరం లేదు. ఒకవేళ ఇరాన్ రిటాలియేట్ చేస్తేనే వీళ్ళ గౌరవం ఉంటుంది. టిల్ సచ్ టైమ్ ఇరాన్ ఈజ్ నాట్ ఏ థ్రెట్ టు అమెరికా ఆర్ టు ఇజ్రాయెల్, టిల్ సచ్ టైమ్ దిస్ పీపుల్ ఆర్ ఇమ్మెటీరియల్ ఫర్ దెమ్. వాళ్ళ ద్వారా వీళ్ళకు ప్రమాదం ఉన్నని తెలిసినంత కాలము పాకిస్తాన్ గౌరవం ఉంటుంది. వాళ్ళ వల్ల ప్రమాదం లేని తెలిసిన రోజు పాకిస్తాన్ గౌరవం లేదు. సో పాకిస్తాన్ గౌరవం అనే గ్రాఫ్ ఏతుందో ఇట్ డిపెండ్స్ అపాన్ ది రిటాలియేషన్ ఆఫ్ ఇరాన్. ఇట్ డిపెండ్స్ అపాన్ ది రిలేషన్షిప్ విత్ రష్యా. సో రష్యా సైలెంట్ అయిపోయినా, ఇరాన్ సైలెంట్ అయిపోయినా పాకిస్తాన్ తన గౌరవం కోల్పోతుంది. సో పాకిస్తాన్ గౌరవంలో ఉండాలంటే మిడిల్ ఈస్ట్లో, వెస్ట్ ఏషియాలో ఎప్పుడో ఏదో గొడవ జరుగుతూ ఉండాలి. వెస్ట్ ఏషియాలో గొడవ జరిగినంతకాలం పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ జనరల్స్ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, వాళ్ళు బ్రతికి బట్ట కట్టి టీవీ ఛానల్స్ మీకు కనపడుతూ ఉంటారు. ద డే నథింగ్ హ్యాపెన్స్, దిస్ పీపుల్ ఆర్ అవుట్. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఏమీ లేదు. ఇట్స్ ఎ హాలో ఎకానమీ, ఇట్స్ ఎ డెడ్ ఎకానమీ. చిప్ప పట్టుకొని ప్రపంచం మొత్తం అడుగు తింటున్నారు. దే ఆర్ కంప్లీట్లీ కొలాప్స్డ్. There is nothing called as economy. There is nothing called as Pakistan economy. It's a finished nation. Totally a rogue nation, finished nation. ఇక వాళ్ళ గురించి చర్చించేది కూడా ఏం లేదు. వాళ్ళు అప్పుడప్పుడు లైమ్ లైట్లోకి ఎందుకు వస్తూ ఉంటారంటే, ఇలా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరిగినప్పుడు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగినప్పుడు వీళ్ళు లైమ్ లైట్లోకి వస్తుంటారు. ఎందుకంటే ఒక బేస్ కాబట్టి, ఒక వార్ బేస్ కాబట్టి. ఇప్పుడు పాకిస్తాన్ని ఎలా అయితే ఒక స్ట్రాటజీగా అమెరికా యూజ్ చేసుకుంటుందో, అదే స్ట్రాటజీతో ఉక్రెయిన్ని పక్కన పెట్టి రష్యాకి కూడా హెల్ప్ చేస్తుంది. అందుకేనా ఉక్రెయిన్ని ఎంటర్టైన్ చేయట్లేదు, దూరం పెడుతోంది, ఉక్రెయిన్కి ఏదో జరుగుతోంది అనేది, ఇండైరెక్ట్గా రష్యాకి అమెరికా హెల్ప్ చేస్తుంది అనేది? ఉక్రెయిన్ ఎప్పుడైతే సోవియట్ రష్యా అవుతుందో, సో కాల్డ్ యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, ఇది మనకు తెలుసు డిస్మాండిల్ అయిపోయింది. మొత్తం 15 దేశాల కింద ముక్కలైపోయింది. 1991లో 15 దేశాల కింద మారిపోయింది. దాని బ్యాక్గ్రౌండ్ ఒక రీజన్ ఉంది. ఆ టైంలో మీకు అడ్వాన్స్ థింకర్ ఎవరుతున్నారో, ప్రపంచంలో మోస్ట్ ఫార్వర్డ్ ఎకానమిస్ట్ అనుకునే వ్యక్తుల్లో సమకాలీన ప్రపంచంలో ఈజ్ మిఖాయిల్ గార్బోచోవ్. మిఖాయిల్ గార్బోచోవ్ హ్యాపెన్ టు బి ఏ వెరీ 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 ఫార్వర్డ్ థింకర్. ఆయన రష్యా పరిస్థితి ఇలా ఉండకూడదు, రష్యా ఆధునీకరించబడాలి, ఇట్ హ్యాస్ టు బీ వాట్ యు కాల్, వీ హ్యావ్ టు న్యూట్రలైజ్ సర్టన్ థింగ్స్ ఇన్ రష్యా. సో అని 2 సంస్కరణలు తీసుకొచ్చాడు. ఒకటి పెరిస్ట్రోయికా, ఒక గ్లాస్నోస్. అంటే మీడియాకు స్వేచ్ఛ ఉండాలి, ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి, వాక్ స్వేచ్ఛ ఉండాలి, ఫ్రీ ట్రేడ్ ఉండాలి. అదే టైంలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి చర్చలు జరిగాయి. సో దెన్ దిస్ గోర్బచేవ్ రిజిమ్ గాట్ కొలాప్స్డ్. దాన్ని అక్కడున్న యాంటీ సంస్కరణవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒప్పుకోలేదు. బట్ ఆ సంస్కరణ ఏదైనా ఫెయిల్ అయిపోయింది. ఆ ఫెయిల్యూర్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫేటల్, వేర్ రష్యా యుఎస్ఎస్ఆర్ హెస్ బికమ్ 15 pieces. ఆ 15 piecesలో మీకు కొన్ని బాల్టిక్ దేశాలు ఉన్నాయి, అంటే పైనుండే బాల్టిక్ దేశాలు ఉన్నాయి, కొన్ని సెంట్రల్ ఏషియన్ దేశాలు ఉన్నాయి. ఇప్పుడు మీకున్న తుర్కుమెనిస్తాను, అజర్బైజాను, ఇవన్నీ కూడా దిస్ ఆల్ హ్యాపెన్ టు బి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. దానిపైన బెలారస్ అవన్నీ కూడా బాల్టిక్ దేశాలు అంటారు. ఈవెన్ ఉక్రెయిన్ కూడా బాల్టిక్ దేశం. బట్ ఫస్ట్ బాల్టిక్ దేశాలు విడిపోయాయి. వేరాస్ ఉక్రెయిన్ వాజ్ విత్ రష్యా. ఉక్రెయిన్ చివరి వరకు విడిపోలేదు, ఉక్రెయిన్ రష్యాతోనే ఉంది. మా పెద్దన్ననే చెప్పుకుంది. నౌ ఎంటైర్ థింగ్ got changed because of the conspiracy which is played by the Europe and America. అమెరికా యూరోప్ కాన్స్పిరెన్సీ ప్లే చేశారు. ఎందుకనంటే మీకు ఉక్రెయిన్ ఈజ్ ఏ ఎస్పెషల్ యురేనియం రిచ్ కంట్రీ. ఉక్రెయిన్లో చాలా యురేనియం ఉంది.
సో యురేనియంని దక్కించుకోవాలి అని అంటే దాన్ని రష్యా నుంచి దూరం పెట్టాలి. సో వాళ్ళు ఏం చేశారు, వీళ్ళ దగ్గరికి వచ్చేసి ఉక్రెయిన్ దగ్గరికి వచ్చేసి మీరు వెస్ట్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండదు అప్పటికే. వెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు మీరు మాతో ట్రేడ్ అగ్రిమెంట్లోకి రండి, మేము మీకు కావాల్సిన సపోర్ట్ అంతా చేస్తామని చెప్పేసేపటికి వీళ్ళు కూడా దే వేర్ ఆల్సో రెడీ టు జాయిన్ హ్యాండ్స్ విత్ ది వెస్ట్ యూరప్ ఆఫ్ ద ఈస్ట్ యూరప్, ఎస్పెషలీ జర్మనీ ఇలాంటి దేశాలతో కొంచెం దగ్గర అయ్యారు వాళ్ళు. దగ్గర అయిన తర్వాత ఇది రష్యాకు సహజంగా నచ్చదు, ఎందుకంటే రష్యా స్టిల్ ఏ వాట్ యు కాల్ కమ్యూనిస్ట్ కంట్రీ. నచ్చలేదు, కానీ అప్పటికి సంబంధ బాంధవ్యాలు చాలా పటిష్టంగానే ఉన్నాయి. దెన్ వెస్ట్ హ్యాస్ ప్లేడ్ డబుల్ గేమ్, ఇంకో గేమ్ ఆడారు. మిమ్మల్ని మా నాటో దేశాల్లో తీసుకొచ్చి కలుపుకుంటాము, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో కలిపేసుకుంటాము, సో దట్ మా అగ్రిమెంట్ ప్రకారం మా మీద ఎవరు దాడి చేస్తే, నాటో అగ్రిమెంట్ అదే కదా, ఒక దేశం ఒక దాడి చేస్తే మిగతా దేశాలు అన్నీ వెళ్ళి వాళ్ళ మీద ప్రతిదాడి చేయాలి. సో అందులో మిమ్మల్ని కూడా చేర్చుకుంటే రండి అని వాళ్ళకు ఆహ్వానిస్తే దే ఆర్ రెడీ. ఉక్రెయిన్ వాజ్ రెడీ, విచ్ వాజ్ నాట్ లైక్ బై రష్యా. ఎందుకంటే రష్యాకు ప్రథమైన అత్యంత బలమైన శత్రువు అమెరికా, నాటో దేశాలే. సో రష్యా అంగీకరించలేదు. సో ఈ గొడవ జరుగుతున్నప్పుడు ఇది చాలా జాగ్రత్తగా, ఇది క్రిటికల్, ఇది వినాల్సిన పాయింట్. ఈ గొడవ జరుగుతున్నప్పుడు ఏమైందనంటే ఎస్పెషలీ ఉక్రెయిన్లో జరుగుతున్న ఒక సైలెంట్ కోల్డ్ వార్ రిజిమ్ చేంజ్ కింద మారుతుంది. రిజిమ్ చేంజ్ జరగాలి ఆ టైంలో. సో ఒక టీవీ షో వచ్చింది, దెర్ వాజ్ అ టీవీ షో ద సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్ అని. ఆ టీవీ షోలో ఒక కమెడియన్ ఏం చేశాడు, ఒక పాత్ర వేశాడు. ఆ పాత్ర ప్రెసిడెంట్ పాత్ర, సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్లో ప్రెసిడెంట్ పాత్ర. అతను ప్రజల మెప్పు పొందాడు, ప్రజలందరూ హర్షించారు, చప్పట్లు కొట్టారు, ఎవ్రీబడి లైక్డ్ ఇట్ అండ్ ఎవ్రీబడి ఇంప్రెస్డ్. దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి, ఈ వ్యక్తి వెళ్ళి ఎన్నికల్లో పోటీ చేశాడు, గెలిచాడు, అతనే జెలెన్స్కీ. సో జెలెన్స్కీ హ్యాస్ బికమ్ ద పీపుల్ థాట్ జెలెన్స్కీ ఈస్ గోయింగ్ టు బికమ్ ద బెస్ట్ సర్వెంట్ ఆఫ్ ద పీపుల్, బట్ ఫైనల్గా అతను వరస్ట్ సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ కింద తయారైపోయాడు. ఎందుకు తయారైపోయాడు అంటే జెలెన్స్కీని కొనేసుకుంది వెస్ట్, ఎస్పెషల్లీ ఇది యూరప్ అండ్ అమెరికా. అంటే బాబు నీకు ఏం కావాలి, డబ్బులు కావాలి, ఇస్తాము, నీ దేశాన్ని ఇండిపెండెంట్గా గుర్తిస్తాం, నేను నాటోలో కలిపేసుకుంటాము, నువ్వు రష్యాతో విడిపోండి, మీరు రష్యాతో విడిపోతే మీరు ఆధునీకరణ చెందుతారు, వెస్ట్ ఎస్పెషల్లీ వెస్ట్ యూరప్ లాగానో లేకపోతే అమెరికా తయారవుతారు, మీ దగ్గర కూడా పెద్ద ఇవి వస్తాయి, హై రైజ్లు వస్తాయి, మీ రోడ్లు బాగుంటాయి, మీ మెడికల్ ఫెసిలిటీస్ బాగుంటాయి, మీ దేశం బాగుంటుంది, ఈ బిస్కెట్లు అన్నీ పడ్డాయి వాడికి. దెన్ న్యాచురల్లీ అతను వాళ్ళ వైపు మొగ్గాడు, యుద్ధం మొదలైంది. దీని మీద అమెరికా, నాటో దేశాలు ఆల్మోస్ట్ $300 బిలియన్ ఖర్చు పెట్టారు. మీరన్న మౌలికమైన ప్రశ్న, ఎందుకు ట్రంప్ క్వశ్చన్ చేశాడని. ఇంత యుద్ధం జరిగాక కూడా వీళ్ళు వెళ్ళి నాటోలో సంతకంలు పెట్టలేకపోయారు. ఎవరు? జెలెన్స్కీ సంతకం పెట్టలేదు, నాటోలో సంతకం చేయలేదు. సంతకం చేస్తే పోతుందని తెలుసు, ఎందుకంటే అక్కడ పుతిన్ ఊరుకోడు. సో ఇంత ఖర్చు పెట్టాక కూడా నువ్వు నాటో మెంబర్ కాలేదు. ఆఫ్టర్ స్పెండింగ్ $300 బిలియన్, అమెరికా మా ట్యాక్స్ పేయర్స్ మేమే దాదాపు $200 బిలియన్ మీకు ఇచ్చాము. ఇంత డబ్బు ఇచ్చా కూడా నువ్వు ఒక చిన్న సంతకం పెట్టి నువ్వు నాటోలో రాలేకపోయావు. ఇప్పుడు మాకు అవసరం లేదు, మా డబ్బులు నువ్వు ఇచ్చే పరిస్థితులు లేవు, మీ కొద్దిగా భూభాగమో లేకపోతే మీ దగ్గర ఉన్న ఫెర్రాయి మెటల్స్ లేదా ప్రీషియస్ మెటల్స్ లేదా యురేనియం నిల్వలు మాకు ఇచ్చేసాయి అని చెప్పి వాళ్ళు మెలికబెట్టాడు డొనాల్డ్ ట్రంప్. సో నౌ జెలెన్స్కీ ఈజ్ ఇన్ బిట్వీన్ డీప్ బ్లూ సీ అండ్ డెవిల్ అండ్ డీప్ బ్లూ సీ. ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. మోస్ట్లీ ఈ నెల 2 నెలల తర్వాత మనడు కూడా కనపడాడు. ద సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో సో కాల్డ్ జెలెన్స్కీ కూడా మీకు మళ్ళీ కనపడదు. ఈజ్ ఆల్సో బికమ్ ది హిస్టరీ నౌ. అతను కూడా చరిత్రలో కలిసిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. సో ఉక్రెయిన్ రష్యా వార్ అనేది మీకు దాని వెనకాలన్న కారణము ఇందాక అనుకున్నట్టు అమెరికా లేదా యూరప్ దేశాలు అక్కడున్న మీకు సహజ వనరులు ఏవైతున్నాయి యురేనియం నిల్వల్ని తీసుకొని రష్యా నుంచి దూరం పెట్టాలనే ఉద్దేశం మీద జరిగిన మాస్టర్ ప్లాన్లో ఇంత జరిగింది. అక్కడ ఒక 20 లక్షల సైన్యం మంది రష్యా కోల్పోయింది, ఒక 20 లక్షలు ఉక్రెయిన్ కోల్పోయింది, $300 బిలియన్ నాటో దేశాలు ఖర్చు పెట్టారు. ఫైనల్గా ఏం జరిగిందనంటే రష్యా చాలా బలంగా ఉంది, యూరప్లో చాలా దేశాలు ఆర్థికంగా నాటో దేశాలు చితికిపోయాయి, అమెరికా కూడా మీకు అప్పులపాలపై కూర్చుంది. సో ప్రతి యుద్ధం వెనక ఒక చీకటి కోణాలు ఉండి అది వాళ్ళకు సత్ఫలితాలు ఇస్తే ఓకే, బట్ సత్ఫలితాలు ఇవ్వకుండా అది బ్యాక్ ఫైర్ ఏందనంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది. Now you see the countries which are there in Europe, majority of European countries are debt ridden. America itself is a debt ridden country.
వాళ్ళు ఆ డెట్ ట్రాప్ నుంచి బయటపడడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సైలెంట్గా వాళ్ళని వాళ్ళు పోషించుకుంటూ అయిపోయేది. అగ్రరాజ్యం అనే ఆలోచన దృక్పథం నుంచి మొదలు పెడితే దాన్ని రీటైన్ చేసుకోవడానికి ది సేమ్ టైం ఎంతోమంది శత్రువులను తయారు చేసుకొని ఆ శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఈరోజు ఈ పరిస్థితికి వచ్చారు వాళ్ళు. సో మొత్తం నెట్ చూసినట్టు మనం చాలా అదృష్టవంతులం. భారతదేశంలో వీఆర్ సేఫ్ పీపుల్. మనకి ఇలాంటి సంబంధం లేదు. మన ప్రజలు ప్రపంచంలో ఇన్ని యుద్ధాలు జరుగుతున్నా, మీకు ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది, ఇరాన్లో యుద్ధం జరుగుతుంది, రష్యాలో యుద్ధం జరుగుతుంది, అయినా సరే మన సోకాల్డ్ తెలుగు ప్రజలు ఎవరుతున్నారో చాలా సేఫెస్ట్ ప్లేస్లో టిక్ టాకులు చూసుకుంటున్నాం, లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటున్నాం. ప్రపంచంతో సంబంధం లేని కూడా బ్రతికేస్తున్నాం మనం. మనకు కావాల్సింది ఇదే జీవితం. వీ షుడ్ నాట్ బి ఇన్ ఎ పొజిషన్ టు థింక్ అబౌట్ వార్స్. ఇజ్రాయెల్ ఉంటే ప్రతిరోజు ఎవడు ఏ మిసైల్ వచ్చి పడుతుందో తెలియదు. ఉక్రెయిన్ కివ్లో ఉంటే ఎప్పుడు రష్యా వాడేస్తారో తెలియదు. మాస్కోలో ఉంటే ఉక్రెయిన్ ఎప్పుడు దాడి చేస్తుందో తెలియదు. ఇరాన్ తెహ్రాన్లో నేను రాత్రి ఎంతమంది చనిపోయారో తెలియదు. పాకిస్తాన్ చేసిన ఒక చిన్న దుశ్చర్య వల్ల భారతదేశం తిరిగి రిటాలియేట్ చేస్తే ఎన్ని ఎయిర్ స్ట్రిప్స్ ఎగిరిపోయాయో తెలియదు. మొత్తం నీళ్ళు ఆపేసాం, తాగడానికి మంచినీళ్ళు లేవు. బట్ ఇన్ని జరిగినప్పటికి కూడా ఒకే ఒక్క దాని గురించి మాట్లాడుకుంటున్నారు, అది స్టాక్ మార్కెట్లు పతనం అయిపోయాయి అనేది. ప్రపంచవ్యాప్తంగా ఎఫెక్ట్ పడింది ఇరాన్ మీద, ఇజ్రాయెల్ నిన్న అటాక్ చేసిన తర్వాత అనేది. దాని గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? ఎందుకంటే స్టాక్ మార్కెట్ లేకపోతే మన జీవితం లేదు కదా. వస్తు ఉత్పత్తి వినిమయ వ్యవస్థలో మనం ఉన్నాము. వీఆర్ నాట్ ఇన్ ద 15-16 centuries. మనం 15-16 శతాబ్దంలో లేవు. మనం ఉన్నది 21-22 శతాబ్దంలో. ఆధునిక శతాబ్దంలో మనకు స్టాక్ మార్కెట్ సంబంధం లేదంటే అది పిచ్చితన కింద వస్తుంది. అది ఈజ్ ఎ లునాటిక్ పర్సన్. ఇఫ్ సంబడి సేస్ దట్ ఐఎమ్ నో వే కనెక్టెడ్ టు స్టాక్ మార్కెట్స్ ఆర్ నాట్ విచ్ ఆర్ ఇండిస్పాన్సిబుల్ ఫర్ లైఫ్ అని ఎవడని అనుకుంటే ఈజ్ ఎ లునాటిక్ మెంటల్ పేషెంట్. మెంటల్ పేషెంట్లు మాత్రమే నాకు స్టాక్ మార్కెట్కు సంబంధం లేదంటారు. Whereas a sensible common person will always say that I am part of stock market, because stock market లో అందరికన్నా ముఖ్యం ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మీకు స్టాక్ మార్కెట్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ సో మెనీ యాక్టివిటీస్. ఇట్ డోంట్ హ్యాపెన్ జస్ట్ లైక్ దట్. మీకు ఎంటైర్ పిఎస్సి సెక్టర్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యింది, ఎంటైర్ డిఫెన్స్ సెక్టర్స్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యింది. మీకు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా రావాల్సిన రూట్ స్టాక్ మార్కెట్. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సేవింగ్ ఏవైతున్నాయో అవన్నీ కూడా స్టాక్ మార్కెట్లోకి వెళ్తాయి. డిస్పైట్ ఆఫ్ ఆల్ దిస్, what is the money you are saving in stock markets? Humongous money has been saved. మీకు ఫిక్స్డ్ డిపాజిట్స్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్ చూడండి. మీకు గ్రాఫ్ ఫిక్స్డ్ డిపాజిట్ గ్రాఫ్ పడిపోతుంటుంది, మ్యూచువల్ ఫండ్ గ్రాఫ్ పెరుగుకుంటూ వెళ్తుంది. సో స్టాక్ మార్కెట్ మన నిత్య జీవితంలో ఒక భాగం. అది నాకు సంబంధం లేదనుకుంటే వాడు పిచ్చోడు. సో స్టాక్ మార్కెట్స్ ఐ హావ్ ఆల్రెడీ డిస్కౌంటెడ్ దిస్ వార్. మొన్న మధ్యాహ్నమే స్టాక్ మార్కెట్కు దీని గురించి అవగాహన ఉంది. ఇరాన్ రిటాలియేషన్ ఉంటుంది, ఇజ్రాయెల్ అటాక్ ఉంటుంది, దానికి ఇరాన్ రిటాలియేషన్ ఉంటుందనే విషయం మన మధ్యాహ్నానికి మార్కెట్కు తెలుసు. ఆ రోజే మార్కెట్ కరెక్ట్ అయ్యాయి. ఈరోజు పెద్ద పతనం ఏమీ లేదు, ఒక నీజర్ రియాక్షన్ వచ్చింది. మళ్ళీ మండే ట్యూస్డే నుంచి నార్మలైజ్ అయిపోతుంది. ఎందుకంటే ఎంటైర్ మార్కెట్ నోస్ దట్ ఇరాన్ డజంట్ హ్యావ్ ఎనీ న్యూక్లియర్ వారెట్స్. ఎంటైర్ మార్కెట్ నోస్ దట్ దెర్ ఇస్ నో కంట్రీ విచ్ ఇస్ గోయింగ్ టు సపోర్ట్ ఇరాన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గోయింగ్ ఆన్ ఎ గ్రేట్ గన్స్. ఎంటైర్ మార్కెట్ నోస్ దట్ ఇరాన్ కెనాట్ రిటాలియేట్ ద వే ఇజ్రాయెల్ హెస్ డన్ ద వార్. సో తెలుసు మార్కెట్కు ఇరాన్ ఏం చేయలేదు, ఇజ్రాయెల్ చేయాలనుకుని చేసేసింది. దాని తర్వాత ఇరాన్ నుంచి అంత గొప్ప రిటాలియేషన్ ఏమీ ఉండదు. వాళ్ళ దగ్గర ఉన్న ఆల్మోస్ట్ ఆయుధాల డిపోస్ భూస్థాపితమైపోయాయి. మిగిలి ఉన్న కొద్దో గొప్ప ఏదో ఇట్లా దీపావళి రాకెట్లో వదులుతారు, దానివల్ల ఏం ప్రమాదం లేదని మార్కెట్కు తెలుసు. ఒక మార్కెట్ వర్గాలకు కనుక ఇరాన్ రిటాలియేషన్ చాలా తీవ్ర స్థాయిలో ఉంటుందని అంటే ఈ రోజు నిఫ్టీ 2000 పాయింట్లు పడి ఉండేది. మరి 100-150 పాయింట్ల దగ్గర అయిపోయి ఉంటుంది. మోస్ట్ 200 పాయింట్లు పడి ఉంటుంది నిఫ్టీ, అంతగానే ఎక్కువ పడలేదు. సో మీకు పడ్డ స్టాక్స్ ఏంటి? ఎయిర్లైన్ స్టాక్స్ పడ్డాయి. ఎయిర్లైన్ స్టాక్స్ ఎందుకు పడ్డాయి? నేను మన దగ్గర బోయింగ్ కూలిపోయింది కాబట్టి మీకు అక్కడ అమెరికాలో బోయింగ్ స్టాక్స్ పడ్డాయి టెక్నికల్ ఇష్యూస్ మీద. యాక్చువల్గా ఎయిర్లైన్ స్టాక్స్ పడ్డవి కూడా మన దగ్గర ఉన్నవి కాదు కదా పడిపోయినవి. పేరెంట్ కంపెనీ బోయింగే పడుతుంది. మన దగ్గర పడ్డది, మన దగ్గర ఇండిగో లాంటి కంపెనీస్ పడి ఉంటాయి. అది బేసికలీ ఏంటంటే సెంటిమెంటల్ రీజన్ మీద పడి ఉంటాయి, మళ్ళీ రికవర్ అయిపోతాయి. ఇది సెంటిమెంటల్ రీజన్. బట్ వాట్ యూ కాల్ ది ఫండమెంటల్ రీజన్ మీద బోయింగ్ స్టాక్స్ ఖచ్చితంగా పడి ఉంటాయి. నేను చెక్ చేయలేదు, బట్ బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ ఇలాంటి ఖచ్చితంగా ఎయిర్ బస్ ఇలాంటి స్టాక్స్ ఏవైతే ఉంటాయి, వాటి యాన్సిలరీ ఇండస్ట్రీస్ అంటే ఆ టెక్నికల్ రిలేటెడ్ సబ్జెక్ట్లో ఉన్న స్టాక్స్ అంటే ఒక అనుబంధ సంస్థలు ఏవైతే ఉంటాయో, ఒక పెద్ద వెజిల్ అండి ఎయిర్ క్రాఫ్ట్ అనేది. ఒకడు వెజిల్ తయారు చేస్తాడు, ఒకడు వింగ్స్ తయారు చేస్తాడు, ఒకడు ఇంజన్ రోల్స్ రాయిస్ ఇంజన్స్ తయారు చేస్తుంది, ఒకడు ఫ్లాప్స్ తయారు చేస్తాడు. టెక్నికల్ ఫెయిల్యూర్ ఎక్కడ జరిగింది? ఫ్లాప్స్ జరిగింది. సో ఆ ఫ్లాప్స్ తాలూకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ డిఫరెంట్గా స్టాక్స్ పడిపోయి ఉంటాయి. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ బోయింగ్ వాళ్ళకు ఆర్డర్ ఇవ్వదు కదా, వేరే కంపెనీకి ఆర్డర్ ఇస్తుంది. సో ఇలాంటి రీజన్స్ దృష్టిలో పెట్టుకొని మార్కెట్ హ్యాస్ నో వాట్ యు కాల్ ఎస్పెషల్లీ ది ఎయిర్లైన్ స్టాక్స్ వుడ్ హావ్ ఫాలెన్.
చెక్ చేయలేదు. బట్ ఎయిర్లైన్ స్టాక్స్ డెఫినెట్గా ఎయిర్లైన్ అండ్ ఎయిర్లైన్ యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా పడతాయి మార్కెట్లో. సో మనము నిన్న మార్కెట్ ఫాల్కు దీనికి సంబంధం లేదు. మన ఇండియాలో అహ్మదాబాద్లో జరిగిన మిషాప్కు దానికి ఏం సంబంధం లేదు. ఎస్టర్డే పీపుల్ నో దట్ ఇజ్రాయెల్ హెస్ అటాక్డ్ తెహరాన్, ఇరాన్ని అటాక్ చేసింది. సో అది ఎలా ఉంటుంది అనే ఆ భయ ఆందోళన వల్ల నిన్న సెల్ ఆఫ్ వచ్చింది మార్కెట్లో. దాని తర్వాత మళ్ళీ మార్కెట్స్ ఆర్ వెయిటెడ్ ఫర్ ఇరాన్స్ రిటాలియేషన్. ఇరాన్ ఏ స్థాయిలో రిటాలియేట్ చేస్తుందో అని చెప్పి మార్కెట్ వర్గాలు భయపడ్డాయి. ఈరోజు మార్నింగ్ కూడా మనదే కాదు, ఈవెన్ కోస్పీ, షాంఘై ఇలాంటి మార్కెట్స్, ఎస్పెషల్లీ ది ఏషియన్ మార్కెట్స్ విచ్ ఫంక్షన్ డ్యూరింగ్ ది డే లైట్స్, అంటే మన టైం లైన్స్కు దగ్గరగా 3-4 గంటలు అటు ఇటు పనిచేసే హాంకాంగ్ మార్కెట్లు, కొరియన్ మార్కెట్స్, జపానీస్ నిక్కై మార్కెట్, బీజింగ్ మార్కెట్, ఇండియన్ నిఫ్టీ, మన ఇవన్నీ కూడా మార్కెట్ని గమనించింది. ఫస్ట్ 2-3 అవర్స్ చూసింది. మార్కెట్స్ హ్యావ్ వాచ్డ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ దట్ హౌ ఇరాన్ ఈస్ గోయింగ్ టు రిటాలియేట్. ఒక అంచనా వేసింది అసలు ఇరాన్ పరిస్థితి ఏంటని. దెన్ దే అండర్స్టూడ్ మోర్ ఆర్ లెస్ ఇరాన్ దగ్గర అంత పెద్ద ఆయుధాలు ఏమీ లేవు, ఎట్లా న్యూక్లియర్ వెపన్స్ ఏమీ లేవు, అవి ఎట్లా డిస్మాంటిల్ అయిపోయాయి, కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోయాయి. సో మిగిలిన ఇంకేమేమి ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఏ దేశాలు వస్తాయి, రష్యా రాగలుగుతుందా, రష్యా రాలేదు ఎందుకంటే ఆల్రెడీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఉక్రెయిన్, ఇంకే దేశాలను ఇరాన్ సపోర్ట్ చేయడానికి, సౌదీ వహాబీలు ఎట్లాగో వెళ్ళరు, మీకు సిరియా గిరియా లాంటి దేశాలకు సినిమా లేదు వెళ్ళడానికి, ఆ ప్రాక్సీలో ఒకవైపు హౌతీలు ఎగిరిపోయారు, ఒకవైపు హిజ్బుల్లా ఎగిరిపోయింది, ఒకవైపు హమాస్ ఎగిరిపోయింది. సపోర్ట్ చేయడానికి భూమండలం మీద ఏ దేశం లేదు, అది ఒంటరిగా పోరాటం చేస్తుంది. సో వాళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు కాబట్టి వాళ్ళ నుంచి రిటాలియేషన్ గొప్పగా ఉండదు, ఉన్నా కూడా చిటుకు పుట్టుకు ఒకటో రెండో గాలికి వేస్తారు, వాటి వల్ల ఏం యుద్ధం జరిగేది ఏమీ లేదు. ఒకవేళ మళ్ళీ ఇరాన్ కనుక ఐసీబీఎంలో 2-3 ప్రయోగిస్తే ఇజ్రాయెల్ అంతకన్నా తీవ్రంగా దాడి చేస్తుంది, పూర్తిగా ఇరాన్ భూస్థాపితమైపోతుంది. సో దిస్ వార్ ఈజ్ more or less got concluded, especially the Iran and Israel war is more or less got concluded overnight. 200 విమానాలతో చేసిన దాడి అత్యంత తీవ్రమైన దాడి, భయకంపితమైన భూకంపాలు వచ్చిన దాడి. సో ఇట్స్ ఓవర్ గేమ్ అని మార్కెట్ వర్గాలు ఒక తీవ్ర స్థాయిలో అంచనా వేశాయి. బట్ సెన్సిబుల్ డౌట్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల ఈరోజు ఫ్రైడే బీయింగ్ కొంచెం మార్కెట్స్ నెగిటివ్గానే క్లోజ్ అయ్యి ఉంటాయి. ఐ హావ్ నాట్ సీన్ ద మార్కెట్స్ యాక్చువల్లీ. మీకు నిఫ్టీ 200 పాయింట్లు మైనస్లో ఉంటుంది. బట్ వెన్ ఈ 2 రోజులు ఈ వీకెండ్లో మనకి వారాంతరంలో సాటర్డే అండ్ సండే విల్ గెట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అక్రాస్ ది వరల్డ్. మార్కెట్ మండే ట్యూస్డే నుంచి మళ్ళీ బౌన్స్ అవుతుంది. ఇందులో ఈ గ్యాప్లో మీకు బంగారం పెరిగింది. ఎగ్జాక్ట్లీ అదే అడగబోతున్నాను. ఇప్పుడు హైపోథెటికల్ క్వశ్చన్ వస్తుంది లేకపోతే వస్తున్నటువంటి బోల్డ్ అన్ని డౌట్స్, ఇరాన్ నుంచి మనం అక్కడ ఎలాగో చమురు దిగుమతులు అనేవి చేసుకుంటున్నాం, ఇవన్నీ అవుతున్నాయి. ఇమాజిన్ ఒకవేళ అమెరికా మళ్ళీ అక్కడ సడన్గా డ్రాప్ అయిపోయింది, ఇరాన్కే కనుక బలం వచ్చేసింది అనుకోండి, రిటాలియేట్ చేసింది అనుకోండి. ఇప్పటికైతే మనకు అక్కడ ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేశారు నిన్న ఇన్సిడెంట్ తర్వాత. ముంబై నుంచి లండన్కి వెళ్ళే ఫ్లైట్స్ కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేసాయి, ఇవన్నీ కూడా మళ్ళీ వెనక్కి వచ్చాయని వినిపిస్తున్నప్పుడు ఒకవేళ ఇదే సిచ్యువేషన్ కనుక కంటిన్యూ అవుతే, చమురు రాలేదు అనుకోండి, ఆ తర్వాత అన్ని ధరలు పెరుగుతాయేమో, ఇప్పుడు బంగారం గురించి మనం మాట్లాడుకున్నట్టుగా అనేది. బంగారము మనము లాస్ట్ టైం చర్చించాము, ప్రపంచంలో తయారు చేయలేని వస్తువు. చమురుని మీరు ఎంత డ్రిల్ చేసుకోవచ్చు, ఈవెన్ ది గేమ్ ఈజ్ ఆల్. మనం ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడదాం దీని గురించి. డొనాల్డ్ ట్రంప్ డ్రిల్ అనే 3 పదాలు యూజ్ చేశాడు. డ్రిల్ వరుసగా, ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా. దాని చుట్టే యుద్ధం ఉందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ ఇరాన్ ఎస్పెషల్లీ ది వార్ విచ్ ఇస్ హ్యాపెన్ ఆర్ వార్ విచ్ గాట్ క్లోజ్ ఓవర్ నైట్, విచ్ ఇనిషియేటెడ్ గాట్ క్లోజ్డ్ నేను రాత్రే. దాని వెనకాల ఈ డ్రిల్ అనే దాని చుట్టే ఉందని నేను అనుకుంటున్నాను. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ మనం ఇంకొక క్రిటికల్ పాయింట్ కూడా మనం మాట్లాడాలి ఇందులో, ఎలాన్ మస్క్ గురించి. ఓకే, ఎలాన్ మస్క్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇవన్నీ చమురు ఉత్పత్తి దేశాలు. ఓకే, ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఒపెక్ దేశాలు అంటాం, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఇవన్నీ కూడా. సో ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్కు ఎలక్ట్రిక్ విప్లవం వచ్చింది అనుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ విప్లవం వచ్చింది అనుకోండి, వీళ్ళ బయ్యర్స్ ఉంటారు, మళ్ళీ వీళ్ళు మధ్యయుగంలోకి బలకం పట్టుకొని అడుగుతున్నారు వీళ్ళందరూ వెళ్ళి. సో మొన్న ఖతార్కి వెళ్ళాడు ఎవరు, డొనాల్డ్ ట్రంప్. ఖతార్ వాళ్ళు ఒక $400 మిలియన్ విమానం గిఫ్ట్గా ఇచ్చి పంపారని, అందులో ఎక్కి మనోడు వచ్చాడు హ్యాపీగా. దాని తర్వాతే గొడవలు జరిగాయి. డొనాల్డ్ ట్రంప్ ఖతార్కు రావడము, ఖతార్లో గిఫ్ట్ తీసుకోవడం, తిరిగి వెళ్ళిన తర్వాత ఆయనకు ట్రంప్కు మధ్యలో గొడవలు జరిగాయి. ఎలాన్ మస్క్కు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా నుంచి ఖతార్కు వచ్చాడు, ఖతార్లో $400 మిలియన్ విమానం తీసుకున్నాడు, అది ఎక్కాడు, తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయనకు ఎలాన్ మస్క్కు మధ్యలో ఒక స్ప్లిట్, ఒక రకమైన వార్ అండ్ ఫేస్ స్టార్ట్ అయిపోయింది.
మీకు ఒక యుద్ధం జరగడం మొదలైంది వాళ్ళ మధ్యలో. మాటల యుద్ధం అనుకోండి, ట్విట్టర్ యుద్ధం అనుకోండి, ఎక్స్ యుద్ధం అనుకోండి, సంథింగ్ వాట్స్ ఓవర్ యుద్ధం మొదలైంది వాళ్ళ మధ్యలో. ఇందులో చమురు ఉత్పత్తి దేశాల పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం డొనాల్డ్ ట్రంప్ పాత్ర కూడా ఉంటుంది. ఈ మధ్యలో బలిపశువు అయింది ఎలన్ మాస్క్. ఈ గేమ్లో బలిపశువు అయింది ఎలన్ మాస్క్. ఎలన్ మాస్క్ను భయంకరంగా డొనాల్డ్ ట్రంప్ వాడుకున్నాడు. ఎలన్ మాస్క్ను బూచిగా చూయించి చమురు ఉత్పత్తి దేశాలు వాళ్ళ మార్కెట్ విలువను పెంచుకున్నాయి. ఈరోజు యుద్ధంతో ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్ నౌ? నిన్న రాత్రి జరిగిన దాడి వల్ల మీకు చమురు 10% రేట్ పెరిగింది. మీరు చూడండి, ఒకటి లింక్ చేసుకుంటూ వెళ్ళండి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హ్యావ్ రైజ్డ్ ఆల్మోస్ట్ 10% అక్రాస్ ది గ్లోబ్. 10% పెరిగాయి. అంటే మీరు సబటాజ్ అంటారు కదా, అనుకున్నాం కదా స్టార్టింగ్లో, కుట్ర కోణాలు. మనం ఆలోచించుకుంటూ మొదలుపెట్టి నెగిటివ్ ఆలోచించడం మొదలు పెడితే ఇది కూడా కుట్ర కోణం అనిపిస్తుంది. ఆయిల్ ఉత్పత్తి దేశాలు ఏమైనా కుట్రమన్నాయా? వాళ్ళ ఆయిల్ నిల్వ రేట్లను పెంచుకోవడానికి ఏదైనా కుట్ర జరిగిందా? రేపు పొద్దున ఇరాన్ని కనుక అమెరికా కంప్లీట్గా కువైట్ని, ఇరాక్ని టేక్ ఓవర్ చేసింది అనుకోండి, లేదా రెజిమ్ మార్చింది అనుకోండి, పూర్తి స్థాయిగా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. అమెరికా చేతిలోకి పూర్తి స్థాయిగా ఇరాన్ వెళ్ళిపోతుంది. ద వే కువైట్ హ్యాస్ గాన్ ఇన్ టు దర్ హ్యాండ్స్. సో ఆయిల్ ధరల నియంత్రణ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. చమురు ఈ స్థాయిలో ఉండకపోవచ్చు. ఈరోజు బ్యాంకులు అవి యాంటిసిపేట్ చేశాయి. మన దేశం స్టాక్ మార్కెట్స్లో బ్యాంక్స్ పడిపోవడానికి కారణమే అది. ఎందుకంటే ఆయిల్ ధరలు పెరిగాయి అనుకోండి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి, బ్యాంకులు మళ్ళీ తలనొప్పి కింద మారిపోతాయి, వాళ్ళ ఎన్పిఎస్ పెరిగిపోతాయి. ఆటోమేటిక్గా బ్యాంక్ స్టాక్స్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ హ్యావ్ ఫాలెన్. సో దేర్ ఈజ్ అ కాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆన్ ఎవ్రీథింగ్. ప్రతి దాని మీద ఒక రిపర్కషన్ ఉంటుంది, ఒక కాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. వీ జస్ట్ డోంట్ నో. మనం సామాన్య ప్రజలు అనుకుంటారు నాకేం సంబంధం అని. ఇంత సంబంధం ఉంది. ఆఫీస్ నుండి ఇంటికి రావాలంటే 100 రూపాయలు పెట్రోల్ ఉంది. రేపు పొద్దున తేడా వచ్చింది అనుకోండి, అది 120 రూపాయలు పెట్రోల్ అవుతుంది. అది తేడా నాకు సంబంధం లేదా? సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాడు రేట్లు పెంచుతాడు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసి అన్నీ కూడా స్టాక్ మార్కెట్ లిస్ట్ అయిన కంపెనీస్. ఇవన్నీ కూడా దే ఆర్ హైలీ డివిడెండ్ పేయింగ్ కంపెనీస్. వాళ్ళు పెంచుతారు రేట్లని. రేట్లు పెంచితే నడ్డి విరిగేది మనదే కదా. సో మనం ఎలా అంటాం నాకు స్టాక్ మార్కెట్ సంబంధం లేదని? వీఆర్ పార్ట్ ఆఫ్ స్టాక్ మార్కెట్. అవర్ లైఫ్ ఈస్ థరోలీ ఇన్వాల్వ్డ్ ఇన్ స్టాక్ మార్కెట్స్. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ స్టాక్ మార్కెట్ ప్లేస్ అ వైటల్ రోల్. జియో పొలిటికల్ ఇష్యూసో మనకు బార్డర్ ఇష్యూసో లేకపోయినప్పటికీ కూడా మనల్ని ఇన్వాల్వ్ చేశారు. మన ఇంట్లో కూడా ఈ యుద్ధం అనేది వచ్చింది. అమెరికా మన ఇంట్లో, మనం ఏలియన్స్ కాదు కదండి, మనం గ్రహాంతర వాసులం కాదు కదా. మనం మార్స్ మీద, వీనస్ మీద లేం, మనం భూమి మీద ఉన్నాము. మన పక్కన పాకిస్తాన్ ఉంది, అటు పక్కన ఇరాన్ ఉంది, వాళ్ళ నుంచి మనం చమురు కొంటాము. పాకిస్తాన్ నుంచి ఉగ్రదాడులు ఎదుర్కొంటాము. ఆ పక్కన స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఉంది, అక్కడ 4 దేశాలతో మనం వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఆ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ కోసమే సీపాక్ ఏర్పరచుకుంటే చైనా వాడు. అది దాటితే మీకు ఇజ్రాయెల్ ఉంటుంది, ఆ ఇజ్రాయెలే మీకు ఇరాన్ మీద దాడి చేసింది. అది దాటితే దానిపైన మీకు యూరప్, టర్కీ ఉంది. ఆ టర్కీకి మనకు అస్సలు పడదు. టర్కీ ప్రతి విషయంలో మనకి ఇబ్బందులు పెడుతూనే ఉంది, కాశ్మీర్ విషయంలో. అది దాటితే మీకు మెడిటరేనియన్ సీ, దానిపైన యూరప్ వస్తుంది. ఆ యూరప్లో కొన్ని దేశాలు మనం సపోర్ట్ చేసే, కొన్ని సపోర్ట్ చేయవు. అది దాటితే ఒక ద్వీపం ఏర్పడి ఉంది, బ్రిటిష్ ద్వీపాలు. ఒకప్పుడు వాళ్ళే పరిపాలించారు. దాని పక్కన ఫిన్లాండ్, నార్వే ఇలాంటి దేశాలు, స్కాండినేవియన్ కంట్రీస్ ఉన్నాయి. దాని పక్కన రష్యా ఉంది. రష్యా నుంచి మనం ఆయిల్ కొనుక్కుంటాము. రష్యా పక్కన మీకు మళ్ళీ ఇటు వస్తే చైనా ఉంది, దాని పక్కన చైనా ఉంది, కిందికి చైనా ఉంది, వాళ్ళకు మనకు పడనే పడదు. అటు పక్కన నార్త్ కొరియా ఉంది, వాడొక న్యూక్లియర్ థ్రెట్ ఇస్తుంటాడు. దానిపైన జపాన్ ఉంది, ఆ జపాన్తో మన సంబంధాలు ఉన్నాయి, దే ఆర్ పార్ట్ ఆఫ్ క్వాడ్. దాని పక్కన మీకు మళ్ళీ అమెరికా ఉంది, ది అదర్ కోస్ట్ ఆఫ్ అమెరికా. అమెరికా మనకు స్నేహితుడా, శత్రువా, మిత్రుడా ఇంతవరకు అమెరికాకు తెలియదు, మనకు తెలియదు. వీఆర్ కంటిన్యూయింగ్. సో వీఆర్ అబ్సల్యూట్లీ ఇండిస్పెన్సిబుల్ ఫ్రమ్ ఆల్ దిస్ యాక్టివిటీస్. మనం ప్రతి దాంట్లో భాగమై ఉన్నాం. మన రోడ్డు పక్కన ముష్టెత్తుకొని ఒక ముసలి అవ్వ కూడా ఇందులో భాగస్వామే. తను కూడా నాకు సంబంధం లేదు అనలేదు. ఆమె నేను 2 రూపాయలు ఇవ్వాలా, 3 రూపాయలు ఇవ్వాలనేది డిపెండ్స్ అపాన్ నా లైఫ్ స్టైల్. నా లైఫ్ స్టైల్ బాగాలేదంటే నేను ఆమెకు దానం చేయలేను. నా లైఫ్ స్టైల్ని డిసైడ్ చేస్తే ఇన్ని ఫ్యాక్టర్స్ నా జీవన ప్రమాణాన్ని డిసైడ్ చేసినప్పుడు నేను ఎలా అంటాను నాకు సంబంధం లేదని? సో మనం హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఎక్కడో పని చేసుకుంటూ షార్ట్స్, రీల్స్, టిక్ టాక్లు చూడడానికి లేదు అసలు. మీరు ఆ బంకర్లో ఉన్నా సరే మీ మీద ఇవన్నీ ప్రభావం చూపిస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ వెళ్ళి బంకర్లో ఉన్నారు, వాళ్ళ మీద ప్రభావం చూపించేవన్నీ కూడా it will impact you. You are not an alien. అన్నీ ఇంటర్లింక్డ్ గానే ఉన్నాయి. Absolutely, everything is interlinked. ప్రతిది ఇంటర్లింక్ అయి ఉంటుంది.
రష్యా ఉక్రెయిన్ వార్ కనుక తీవ్రమైపోయి రష్యా మీద అత్యంత తీవ్రమైన శాంక్షన్స్ పడి వాళ్ళు మనతో రూబుల్స్తో రూపీతో కనుక ట్రేడ్ చేయలేదు అనుకోండి, వీ హ్యావ్ టు గో విత్ డాలర్. ఒకవేళ మనం డాలర్తో మళ్ళీ ట్రేడ్ చేయడం మొదలు పెడితే మన ఫారెక్స్ నుండి తగ్గిపోతాయి. టుడే వీఆర్ సిట్టింగ్ ఆన్ 660 బిలియన్ రిజర్వ్స్, ఫారెన్ రిజర్వ్స్. అందులో సగం పోయాయి అనుకోండి, ఏం చేస్తాం మనం? విల్ నాట్ స్పీక్ ఇన్ దిస్ లాంగ్వేజ్. ఆపరేషన్ సింధూర్ ఇంత ధైర్యంగా చేయగలిగాము, ఏ ధైర్యంతో చేసామో? బికాజ్ వీ హ్యావ్ క్యాష్ రిజర్వ్స్. మన సిఆర్ఆర్ 50 బేసిస్ పాయింట్స్ మనం కట్ చేశారు, ఏ ధైర్యమే చేయగలిగాం? మన దగ్గర క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇమాజిన్ మన క్యాష్ రిజర్వ్స్ ఒక 10% తగ్గినా సరే ఇంత ధైర్యంగా మీరు ఉండాలని నేను ఉండాలేమో. ఎగ్జాక్ట్లీ. సో వీ హ్యావ్ టు బి ఆల్వేస్ థింక్ దట్ వీఆర్ పార్ట్ ఆఫ్ వరల్డ్. వీఆర్ పార్ట్ ఆఫ్ వరల్డ్. మనం ఈ ప్రపంచంలో అంతర్భాగం. సంబంధం లేకపోయినప్పటికీ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది. మనకు సంబంధం లేదు అనుకుంటే వాడు ఎర్రగడ్డకి వెళ్ళాలి. ఈజ్ ఎర్రగడ్డ పేషెంట్. నాకు ప్రపంచానికి సంబంధం లేదు, నేను ప్రపంచానికి అతీతుని అనుకుంటే ఈజ్ డెఫినెట్లీ ఈ రిక్వైర్డ్ సమ్ మెంటల్ ట్రీట్మెంట్. ఖచ్చితంగా తన ఎర్రగడ్డలో కొన్నాళ్ళు కౌన్సిలింగ్ తిప్పించి తీసుకురావాలి. బికాజ్ వీఆర్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్. ఈ గదిలో ఉన్న ఏసీ, మనం తాగిన కాఫీ, మనం వచ్చిన వెహికల్, ఇక్కడ మన ర్యాడో వాట్స్ ఎవర్, మనం తినే లంచ్, మన స్విగ్గీ, జొమాటో, ఎవ్రీథింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. ప్రతి దానికి లింక్ అయి ఉంటుంది. ప్రతి దానికి ఇజ్రాయెల్, ఇరాన్, ఉక్రెయిన్, రష్యా, అమెరికా, ప్రతిది లింక్ అయి ఉంటుంది. సో హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ ఎనీ టైమ్. అబ్సల్యూట్లీ. సో మళ్ళీ మనం మాట్లాడుకోవడానికి బోల్డ్ అన్ని ఇంటర్లింక్డ్గా ఉన్నటువంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కమింగ్ ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు